హలో సార్. హలో సార్, నా స్క్రీన్ కనిపిస్తోంది అనుకుంటున్నాను సార్. స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. మన కార్యక్రమం ప్రారంభించుకుందాం సార్. ఫీల్డ్ ట్రిప్ స్టోరీస్ ఆఫ్ ఫాజిల్ హంటర్స్ ట్రిపుల్ టాక్ అండ్ షో కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ మన శిలాజ వీక్షకుల క్షేత్ర పర్యటన విశేషాలు, ఈ అన్వేషక త్రయ ప్రదర్శనాత్మక భాషణాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. జీవరాశి ఏర్పడిన కాలం నుంచి సార్, ఆడిబుల్ టు యూ? వాయిస్ బాగానే వస్తుందా సార్? ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? బాగుంది. జీవరాశి ఏర్పడిన కాలం నుంచి ప్రాణ చైతన్యంతో తొణికిసలాడిన గోదావరి కృష్ణ మధ్య చైతన్యాన్ని నింపుకున్న నేల మీది చారిత్రక ఆనవాళ్లు కనుమరుగైపోకుండా లక్షలాది ఏళ్ల ముచ్చట్లను రేపటి నడకకు పాఠాలుగా చెప్తూ ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం నుంచి వస్తున్న జూన్ శ్రేణి విశేషాంశాల పరిచయంలో ఇది 5వది. ఇప్పటి వరకు ప్రొఫెసర్ రామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిది చారిత్రక కోణంలో వేరగలలు, అది మొదటిది. తర్వాత కందుల వెంకటేష్ గారి చరిత్రలో నాణ్యాలు పాత్ర, అది 2వది. తర్వాత జే కిషన్ గారి ప్రత్యేకమైనటువంటి కృషి, అది తెలంగాణలో ఇనుముక్కు పరిశ్రమ గురించి 3వది. తర్వాత మొన్న మధ్యనే కంప్లీట్ చేస్తున్నాం ఆలయాలకు సంబంధించిన చరిత్ర, ఏమని శివనాగిరెడ్డి సారి స్పీచ్ తెలంగాణ దేవాలయాలు వాటి అంశాలకు సంబంధించి పూర్తి చేస్తున్నాం. ఈ రోజు మరింత విభిన్నమైనటువంటి ఆవశ్యకమైనటువంటి అంశంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం మనందరికి ముందుకి తీసుకొని వస్తోంది. ఒకప్పుడు భూమి నేలని రాక్షస బలులకు కరోనా లాంటి వైరస్ అంతం చేసిందంటూ ఈ మధ్య వార్తలు చూసే ఉంటారు. భూమి మీద మానవుడే అత్యంత పెద్దవాడు గొప్పవాడు అనుకునే టైంలో అత్యంత చిన్న జీవి వచ్చి భయపెడుతున్న కాలంలో ఒకప్పటి భూమి మీద వెళ్ళినటువంటి శిలాజల్ రాక్షస బలులు సైతం అంతమైపోయాయి అనుకున్నప్పుడు కారణాలని రకరకాలుగా అన్వేషించుకోవటం జరిగింది. అసలు మనిషి పుట్టడానికి ముందటి సంగతులు, అతనికి చెప్పే ఆధారాలు ఏమున్నాయని చూస్తే వాటిలో శిలాజల్ చాలా ముఖ్యమైనవి. 1669లో సార్, దయచేసి ఇది నాది వాయిస్ తప్ప మిగతా వాటిని మ్యూట్స్ లోకి తీసుకోరా సార్. ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవడం కూడా నేను చేయటం లేదు కాబట్టి కొంచెం ఒకసారి చూసుకుంది సార్. ఇది 1669లో నికోలస్ స్టెనో అనే డానిష్ శాస్త్రవేత్త పొడ్రోమస్ ఆ పేరుతో తన సిద్ధాంత పత్రం వెలువరించేంత వరకు ప్రపంచానికి ఇలాంటి శిలాజాలు అనే మహత్తర జీవ రూపాంతరాలు కొన్ని భూమి మీదనే ఉన్నాయనే విషయమే తెలియదు. హలో. ఎస్ సార్. ఒక భూగర్భ శాస్త్రవేత్త సముద్రపొడిన తిమింగలం పళ్ళను పోలిన రాళ్లను గమనిస్తూ ఉండేవాడు. అసలు రాళ్లలో తిమింగలం పళ్ళ వంటి రూపాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి అని చాలా రోజులు ఆశ్చర్యంతో వాటిని పరిశీలించేవారు. కొన్నాళ్లకు అసలు అవి సహజ రాళ్ళు కాదు, తిమింగలమే కాలక్రమంలో అలా రాయిలా మారి ఉంటుందన్న హైపోథీసిస్ తడుక్కుమనగానే ఆ దిశగా ప్రయోగాలు చేసి ఇలా రాతిగా మారే క్రమంపై చేసిన ప్రయోగ ఫలితాలను తన సిద్ధాంత పత్రంలో తెలియజేశారు. ఇప్పటిక శిలాజ శాస్త్రం అనేది ఒక ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందింది, కానీ ఎక్కువ మందికి దీనిపై సరైన అవగాహన ఏర్పడలేదనేది నిజం. హిస్టరీ, ఆర్కియాలజీ రంగంలో కొండలు గుట్టులు పరిశీలించే మిత్రులకు కాలికి ఎదురొచ్చే ఫాజిల్ తగిలినా దాన్ని గమనించగలుగుతున్నామా లేదా అనేది ముఖ్యమైన సంగతి. దొరికింది రాయా లేక శిలాజమా లేక కేవలం ఎముక అనే విషయాలు ఎలా నిర్ధారించాలి? ఎటువంటి నేలల్లో ఏ రకం రాళ్లలో శిలాజాలు కనిపిస్తాయి? అసలు వీటిని గుర్తిస్తే ఏం లాభం, ఎవరికి లాభం? ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటి? తీరా శిలాజం దొరికిన తర్వాత రాతి నుండి దాన్ని ప్రదర్శనకు వీలుగా సిద్ధం చేసుకోవడం, సున్నితమైన భాగాలను రక్షిస్తూ అనవసరమైన భాగాల్ని ఏ యంత్రాల సహాయంతో తొలగించాలి? మట్టిని తవ్వేందుకు, రాతి పొరలను సున్నితంగా పగలగొట్టేందుకు ఎటువంటి పరికరాలు వాడాలి? అవి అసలు ఎక్కడ దొరుకుతాయి? జీవనభృతిగా ఈ అధ్యయనాన్ని ఎంచుకోవచ్చా? ఔత్సాహికులు అర్థం చేసుకుని చేయగలంత అందుబాటులో ఈ అంశాలు ఉంటాయా, లేక అత్యంత కఠినంగా నిపుణులు మాత్రమే చేయగల పనుల్లో ఉంటాయా? ఇలా కొత్తగా ఈ రంగం గురించి తెలుసుకుంటున్నప్పుడు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అందుకే అటువంటి సందేహాన్ని వృత్తి చేస్తూ శిలాజ అధ్యయనం చేద్దామన్న ఉద్దేశంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం నుంచి ఈ అంశంతో ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. బహుశా శిలాజాల మీద మన సిరీస్లో ఇది మొదటిది.
మనకి ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రారంభ ఉపన్యాసాన్ని తెలంగాణ భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ శ్రీతులు మామిడి హరికృష్ణ అందజేస్తారు. ఏ అంశాన్ని తీసుకున్నా ఒక ఐఏఎస్ తరగతి నిర్వహించినంత పటిష్టంగా సూటి పాయింట్లతో మాట్లాడటమే కాక ఒక సాహిత్యకారుడు అందమైన మాటల ఓట ఒట్టిపోకుండా జాలువారుతుండే లక్షణం సారి మాటల్లో ఉంటుంది. తెలంగాణపై తన ప్రేమను కురిపిస్తూ కంగున మోగే కంఠంతో మన చరిత్ర సంస్కృతి దోహం చేసే ఏ కార్యక్రమం జరుగుతున్నా తనంతటి తానే వచ్చి వెన్నెముగ్గా నిలబడటం వారి నైజం. దీనిలో మనం 3 వేరువేరు రాష్ట్రాల నుంచి 3 ఔత్సాహిక యువ శిలాజాన్వేషకుల పరిచయ కార్యక్రమంలో మనిషి అనేవాడు పుట్టిన కాలం నుంచి జీవరాశి ఉనికికి శిలా సదృశ ఆధారాలు ఈ శిలాజాలు రాయిని రాతి అచ్చులుగా మార్చి ఒకప్పటి జీవరాశి అనవాడను అర్థం చేసుకోవటం, దీనికి చాలా సునిశ్చితమైన నైపుణ్యం కావాలి. దాంట్లో చేసినటువంటి వాళ్ళలో మన అశ్వితా బిజు తమిళనాడులోని అరియలూరు ప్రాంతాన్ని తన పరిశోధనల వెలుగులో రక్షిత ప్రాంతంగా మార్చినటువంటి శిలాజాన్వేషక బాలమేధావి. మన ఇండియాలో ఈవిడే ప్రస్తుతానికి యంగెస్ట్ పైలెంటాలజిస్ట్. తన ప్రజెంట్ 13 సంవత్సరాల వయసు. తమిళనాడులోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఆ వయసు పిల్లలకు ఫాజిల్ గురించి పాఠం చెప్తేనే అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. అట్లాంటిది ఈ పాప తను పరిశోధన చేస్తూ ఉండటమే కాకుండా వేరువేరు స్కూళ్లలోను కాలేజెస్ లోను ఈ సంబంధమైనటువంటి లెక్చర్స్ ని వాళ్ళకి అర్థమయ్యేలాగా పాఠాలు వినిపిస్తూ ఉంది. మట్టిలో చేయబెట్టద్దు అనే పిల్లల దగ్గర నుంచి పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ ఆమె ఖాళీ సమయాన్ని ఆటపాటల లాగాను మరోలాగాను కొన్ని శిలాజాలని వెంటాడటం, వాటిని తెలుసుకోవడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి వివరాల కోసం బోలినంత మంది నిపుణులకు వీటిని పంపించడం, వాళ్ళ నుంచి సమాచారం తెలుసుకోవడం, వాళ్ళని ఆ మెంటర్స్ అని చెప్పుకుంటూ ఆ లింక్స్ నుంచి బోల్డంత సమాచారం సేకరించుకుంటూ నాలెడ్జ్ ని తీసుకోవడం జరిగింది. ఒకసారి ఎప్పుడో తను చెప్తూ ఉంటుంది అనమాట, ఒక సముద్రపొడం దొరికిన ఒక ఆల్చిప్ప లాంటి అమోనైట్ ని సేకరించి చూస్తే దాని వయసు మొదట్లో 89 మిలియన్ల నుంచి 100 మిలియన్ల వరకు ఉంటుందని చెప్పారట. చాలా ఆశ్చర్యంలో లోనైందట. మొదటగా వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఎన్సైక్లోపీడియా నుంచి ఉత్తేజం పొంది అప్పటి నుంచి శిలాజాల మీద అధ్యయనం చేయాలని తనకి ఇంట్రెస్ట్ పెరిగింది అని తను చెప్తుంది. ఇప్పటికే తన సేకరణలో అనేక రకాలైనటువంటి ఫాజిల్స్ చేరున్నాయి. తర్వాత వచ్చినట్లయితే మహారాష్ట్ర అటవీ ప్రాంతాలను గాలించి రాక్షస బలుల శిలాజాలను సేకరిస్తున్న యువ పరిశోధకురాలు నుష్రత్ షేక్. తన ప్రాంతపు మరాఠీతో పాటు మన తెలుగు కూడా కొంత తెలిసిన కుటుంబం వారిది. శిలాజ శాస్త్రం మీద మక్కువతో తన ఎంఎస్సి బోటనీ కోర్సులోను పాలియంటాలజీని స్పెషలైజేషన్ ఉండేలా చేసి ఇప్పుడు సిరంజి ప్రాంతంలో వడదాం ఫాజిల్ పార్క్ కు కన్సల్టెంట్ గా తన ప్రవృత్తి సంబంధ విధులు నిర్వహిస్తూనే మరోవైపు పాలియోబాటనీకి అధ్యాపకురాలుగా కూడా విధి నిర్వహణ చేస్తున్నారు. 20కి పైగా పరిశోధన పత్రాలను వివిధ జాతీయ అంతర్జాతీయ సెమినార్లు సమర్పించారు. ఈమె ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్లలపై ఉండే నిబంధన నేపథ్యంలో కూడా వాళ్ళ నాన్నగారు తనకి సహకారంగా ఉండటం, తన వెన్నంటే ఉండి ఆ బాబర్ గారు తన ప్రయాణంలో ఎప్పుడు నిలబడి ఉండటమే కాదు, ఆయన కూడా పూర్తి స్థాయిలో ఈ అవగాహనతోనే మాట్లాడుతూ ఉన్నారు. వీరి సేకరణలో కూడా అనేక రకాలైనటువంటి అద్భుతమైన ఫాజిల్స్ దొరికాయి. 10కి పైగా సకశేరికాలకు చెందిన కాలిభాగాలు, పాదం ముద్రలు, చర్మం కలిగిన ఎముక లాంటివి ఉన్నాయి. అట్లాగే ఫెర్న్ మొక్క తాలూకు ప్రత్యేకమైనటువంటి శిలాజాలు ఉన్నాయి. దారు శిలాజాలు వచ్చాయి. తర్వాత వస్తే తనకి ఈ సేకరించినటువంటివన్నీ కూడా దాయటానికి ఇంటి దగ్గర ప్రదేశం చాలదని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుని మరి వాటిని భద్రపరుస్తూ వివిధంగా సేకరించడం జరిగింది. కాకపోతే కొన్ని రోజుల క్రితం వాళ్ళ నాన్నగారికి స్వల్పంగా అస్వస్థతగా ఉండటం వల్ల ఈ రోజు వారు కొద్దిసేపు కనిపిస్తాం లేదో జరుగుతుంది అనేది చూద్దాం. తర్వాత వచ్చినట్లయితే తెలంగాణ గడ్డ ప్రాచీన జీవరాశి ఉనికికి అపురూపమైన ఆధారం. అందులోనూ మన కృష్ణా గోదావరి బేసిన్లోని ఈ కరీంనగర్, రామనపల్లి ప్రాంతాల్లో రాక్షస బలుల శిలాజములు సైతం అనేక మార్లు దొరికాయి. దాదాపు అన్ని వర్గాల జీవుల శిలాజ నమూనాలు ఈ గడ్డపై దొరికాయంటే జీవపు ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న నేలపై మనం ఈ రోజు నిలబడి ఉన్నందుకు తప్పకుండా గర్వపడతాం. అటువంటి నేల గొప్పతనాన్ని వెలికి తీసేందుకు మన పూర్వ శాస్త్రవేత్తల అడుగుజాడల్లో అత్యంత యువకుడైనటువంటి పెద్దపల్లిలోని గోదావరి కనికి చెందిన సముద్రాల సునీల్ విస్తారంగా కృషి చేస్తున్నారు. అశ్వతకు వయసు, నుష్రత్కు మతపరమైన నిబంధనలు పరిధి ఉన్నట్లే సునీల్ కూడా అనేక ఆర్థిక అడ్డంకులు ఆపుదామని ప్రయత్నం చేసిన వాటన్నిటిని తోసిరాజు అనుకుంటూ ప్రైవేటు ఉద్యోగమైనా సరే అవసరమైతే దాన్ని వదిలేసుకోనైనా నా అన్వేషణపై తృష్ణను చంపుకోను అని అడుగు ముందుకేస్తూనే వచ్చాడు. తన బ్యాచిలర్ డిగ్రీని కూడా ప్రస్తుతం చరిత్ర సబ్జెక్టును పూర్తి చేసిన సునీల్ మంత్రికి చెందిన JN2H కళాశాలలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ గా విధి నిర్వహణ చేస్తున్నారు.
శిలాజాలు వెతకడం కోసం ఎంత దూరమైన వెళ్ళటం తనకి ఇష్టమైన పని. ఆ తృష్ణతోనే రామగుండంలో చేప శిలాజాన్ని, చెన్నూరు అడవుల్లో ఆకుముద్రల శిలాజాలను, జైపూర్ గ్రామంలో ఏకంగా క్షీరద వెన్నెముక భాగపు శిలాజాన్ని, తర్వాత జంతువు పాదముద్రల శిలాజాన్ని చిత్రమైన కథ లాంటి వెదుగులాటలతో కనుగొన్నాడు. యామనపల్లిలో ఫిష్ ఇంప్రెషన్ దొరకబుచ్చుకున్నాడు. వీటిని దొరకబుచ్చుకోవడానికి, వాటిపై అవగాహన పెంచుకోవడానికి తిరగాల్సిన దూరాలు, పెట్టాల్సిన ఖర్చు లాంటివి మాత్రమే అధికం కాదు. తీరా అవి దొరికిన తర్వాత సునీల్ చేసే అన్వేషణ కూడా చాలా దగ్గరగా చూసిన వాడిని కాబట్టి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక 100 గ్రాములు కూడా లేని రాతి ముక్క లాంటి దానికోసం 100 ఫోన్లు, 1000 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తాడు. ఏవేవో వెబ్సైట్ లింకులు, పుస్తకాలు రిఫర్ చేస్తాడు. పైకి స్కూల్ కుర్రాడిలాగా తేలిగ్గా నవ్వుతూ, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు పూర్తిగా విషయం తెలియదు అంటూనే మనల్ని ఆశ్చర్యంలో ముంచేంత విశేషాలు తను చెప్తూ ఉంటాడు. ఆదిమానవుడు రాతి పనిముట్లు, రాతి చిత్రాలను సైతం వెతకడంలో చాలా సంతోషం ఉందని తరచూ చెప్తుంటాడు. ఈ ముగ్గురు మాణిక్యాల లాంటి శిలాజాన్వేషకుల ప్రసంగ పాఠాలను సమన్వయం చేస్తూ జిఎస్ఐలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా చేసి పదవి విరమణ పొందిన శ్రీ చెకుల వేణుగోపాల్ గారు సంధాన సంభాషణ చేస్తారు. ఈ ప్రోగ్రాం నిర్వహణ సార్ చూసుకుంటున్నారు. మన రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పరిశోధనాత్మకమైన పని బాధ్యతలపై విధులు నిర్వహించిన వీరి అపార అనుభవంలోని వివిధ అంశాలను మనం ఈ సమావేశానికి అందుకోబోతున్నాం. సారు అండగా ఉండటం అనేది ఈ రంగంలో చేసినటువంటి కృషికి చాలా వెన్నుదన్నుగా ఉంది. ఇక తర్వాత మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కూడా మాతో చాలా ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి ఉర్మిళ సుధాకర్ రెడ్డి గారు, వీరు సీనియర్ పాత్రికేయులు. చాలా డైనమిక్ గా వార్తా కథనాలు రాయటం ఒకటే కాదు, ఒక వార్తా కథనం రాయాలి అంటే పైపైన రాసి వదిలేస్తామని కాకుండా దాని లోతుపాతుల్ని పూర్తి స్థాయిలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్థాయిలో వాటిని అర్థం చేసుకొని అవగాహన అయిన తర్వాత మాత్రమే ప్రజెంట్ చేయడం అనే నైపుణ్యం ఉన్నటువంటి, ఆ నిబద్ధత ఉన్నటువంటి పాత్రికేయులు వీరు. ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి కన్క్లూడింగ్ లైన్స్ తో మన ఈ కార్యక్రమం ఈరోజు పూర్తవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా సాదర స్వాగతం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, ఓవర్ టు యూ. Hello. Sir, over to you, sir. Completed. Venugopal, sir. Venugopal, sir. అన్మ్యూట్ చేయండి వేణుగోపాల్ గారు, అన్మ్యూట్ చేయండి. Unmute. Okay, sir. Yes. So now, sir, we are going to start our meeting with the inaugural address of Sri Mamidi Harikrishna, Secretary, Telangana Sahitya Academy. Over to you, sir. Please. Mamidi Harikrishna garu. Swagatam, sir. I think he is not available now. Let us wait for some more minutes, sir. Oh, వారు రాలేకపోయారా? వస్తారని అన్నారు. ఎప్పుడు జాయిన్ అవుతారు? వచ్చినప్పుడు మీకు అవకాశం ఇద్దాము. అప్పటి వరకు ఫస్ట్ అశ్వత్థతో బిగిన్ చేసుకుందాము. అశ్వత్థ బిజ్జు. So I invite Ashwatha Bijju, a child prodigy and celebrity paleontologist from South India, and I am very happy to get associated with her in this meeting, and we are all looking forward for sharing your knowledge. Ashwatha, please. Hi, namaste. This is Ashwatha Bijju. I'm a young paleontologist of India, 14 years old, studying at Sri Chaitanya Techno School. I would like to thank Harigopal sir for giving me this opportunity, and Venugopal sir and Katha Srinivas sir who gave a beautiful introduction about me at the start of this event. The topic I've chosen today to speak on is Cretaceous of Trishnapalli,
As everyone know well about it, Cretaceous of Tishnapalli, Kaveri River Basin is a fossil site in our India that is also known as Aryalu district, where you find plenty of fossils that belongs to both Mesozoic and Cenozoic era. I'll be delivering a talk regarding the same. I would like to share my PowerPoint, sir. Just a minute. So it says host disable screen sharing. Hello, you can share, Ashwata. Sir, it says host disabled participant screen sharing. Okay. సార్ తన కోహెస్ట్ ఇవ్వలేదు సార్, కోహెస్ట్ ఇవ్వండి. ఇస్తున్నాను మీరు ఇప్పుడు కట్టా శ్రీనివాస్ గారిని ఇవ్వమని చెప్పండి జరం. హలో కట్టా శ్రీనివాస్ గారు. సార్ కట్టా శ్రీనివాస్ సార్. హలో సార్ ఇస్తున్నాను సార్. అశ్వత బిజుకు షూర్ సార్. ఇవ్వండి. మిమ్మల్ని హోస్ట్ చేశాను, మీరు చూడండి. ఎస్ సార్. Yes, sir. Ashwata is co-host now. Make her to parts screen sharing, sir. Yeah, she can share it now. You make her to share the screen. Yes, sir. Now I'm able to share. Okay. Just a moment. Okay. Could you see my screen, sir? Yeah. Once again, namaste to one and all present here. This is Aswatha Biju. I'm a young paleontologist of India doing my 9th grade at Sri Chaitanya Techno School, Chennai, Tamil Nadu. I've totally collected 136 fossil specimens from 3 locations in our India. 1, Aryalur, number 2, Sironcha, Gajroli district of Maharashtra, and number 3, Guntakarmeda region again in our Tamil Nadu. In whole, I've collected fossil samples of invertebrates, vertebrates, chordates, microfossils, and flora. One among the location is Aryalur, also known as Cretaceous of Tiruchirappalli Kaveri Basin, and today I'll be covering that as my topic. I've so far educated more than 7,570 students and others in and around India and globally regarding the field of paleontology and about fossils from various aspects interrelated with it, like evolution of organisms too. As we all know, India is a country which is famous for each and every field of knowledge. Coming to the field of paleontology, we have nearly 13 fossil sites in our India. These are the fossil sites I have known so far. Over here, you find fossils among the category of vertebrates, invertebrate, chordates, microfossils, and flora. One of these sites, one of the most known, and people always want to visit this site and collect fossils from this area because it's the richest place where you could find fossils of especially Cretaceous period that comes under Mesozoic era. We also have many more other periods like the Triassic period, Tertiary period, and Upper Gondwana period. But the most of the fossils you find in Aryalur belongs to the Cretaceous period. And fossils found here ranges from 100 million years to 113 to 125 million years too. Now let's see the significance of Aryalur. When we come to the chapter called significance of Aryalur, we can deal in 2 different ways, discussing about how the field was found, how many fossils were reported at the start, how people came to know that Aryalur is a site where we could collect fossils, how fossils were identified and labeled. Soon, how are fossils being protected presently? This is one such aspect, and the other is who found the site basically, who gave it a name Aryalur, and who reported fossil specimens at the start, and how did Aryalur turn out to be
the best location where you could find fossils of Cretaceous period, and what kind of fossils you find, what are the geological characteristic features, what are the geological significance of Ariyalur. This is the second way of dealing this chapter. Now I would like to deal this chapter in the second way, where firstly we'll be discussing who found the site. M.S. Krishnan, retired Director of Geological Survey of India, sir was excuse me. Sir was the first Indian to take part to become the Director of Geological Survey of India, though he retired late after his retirement age. His role in collecting fossils from Satanu region, especially in Ariyalur, played a vital role in reporting fossils. As we all know, Satanu is a part of locality in Ariyalur where we have reported huge tree trunk fossil that was unearthed by M.S. Krishnan sir. This was the starting point when Ariyalur was termed as a fossil site where fossils could be collected, and now everyone collects a lot of fossils from Ariyalur. Coming to the geological significance of Ariyalur, we have different kinds of formations through which we determine the age of fossils, namely Uttatur group, Ariyalur group, Trishnapalli group, Upper Gondwana group, and Ninayur group. So how did these 5 formations or groups derived? It depends upon the geological and stratigraphical bed and fossiliferous layer where you find fossils. These groups and age of fossils plus different localities where you find fossil differs. Ariyalur was a well-known area where marine, freshwater and terrestrial region existed. Marine in the sense just not shallow water region, deep sea region, or a twilight zone existed. It is a place where both shallow water region, deep sea region and the twilight zone existed. Depending upon such a category, we differentiate groups where we find fossils. So the area where you find clayey soil and the area where fossils are found in clayey strata belongs to the Uttatur group, and that particular region once existed in the form of deep sea oceans. Now, where the area where you find sandy or silty soil, that is termed to be the shallow water region where you find fossils. So, two different localities, two different groups come under the shallow water region, and the other comes under the twilight zone. This particular info was taught by my mentor, Dr. K. Ayasamy sir, who was also playing a role in Geological Survey of India. Presently, sir is retired and he is teaching young children, he is educating young people towards the field of paleontology at Presidency College. Sir did his PhD and doctorate on ammonites. So, I came to know a lot about ammonites and its morphology through Dr. K. Ayasamy sir. Talking about the formations that determine the age of fossils in Ariyalur, foremostly let's start with the oldest formation, also known as the Uttatur group. Age of Uttatur group was recently changed from 89 to 100 million years to 89 to 130 million years. As I said earlier, fossils found in Ariyalur comes under 100 million year group and 113 to 125 million year group too. 113 to 125 million year belongs to the Upper Gondwana period, and 66 to 89, 66 to 113 million years comes under the Cretaceous period. 61 to 66 million years comes under, 61 to 66 million year comes under Tertiary period, that's the Cenozoic era. Fossils found between 66 to 83 million year belongs to Mesozoic era, and 113 to 125 million year too belongs to Mesozoic era, Upper Gondwana period.
Talking about Uttatur group, we have many localities that come under Uttatur group. Most common fossils you find here are of cephalopods, bivalves, uh, crinoids, that comes under echinodermata, and echinoids, brachiopods, gastropods. All these fossils could be found in and around Uttatur group region. Secondly, we have the old group, Trichinopoli group, that is 83 to 89 million year. It comes under the stage Santonian to Cretaceous. It belongs to the Cretaceous period of Arialur. Over here, we find plenty of wood fossils that once lived in the terrestrial region of Cretaceous period, that's the Mesozoic era. These were eaten, were consumed as food by the dinosaurs, well known as vertebrates, found in Arialur. We also find plenty of bivalves, gastropod fossils around Trichinopoli group too. Next, we have the middle group, also known as the Arialur group, which is 66 to 83 million year old. It comes under the stage Maastrichtian to Campanian of the Cretaceous period. We find fossils of echinoderms, brachiopods, and bivalves, including Australia or phylum organisms, could be found in this particular group. Next, we have the youngest formation, also known as the Ninayur group, which is 61 to 66 million year old. It comes under the Danyan stage of the Tertiary period. It is the first section of Cenozoic era. You mostly find fossils of cephalopods like nautilus, a few brachiopods, bivalves, and gastropods. The most common finds from this particular group is of bivalves, like common bivalves, namely Nautica, are some of the gastropods you find, and Arca are kind of bivalves you find at Ninayur group. Next, we have the Upper Gondwana group. Arialur is the region from which the Upper Gondwana fossil strata begins, and all the way it travels through Gundipinabad region through Nepal. It belongs to the Actian stage of Gondwana period, which is 113 to 125 million year. Mostly you find fossilized Telophalum leaf under this particular group. The speciality of Arialur is the fossils you find are very colorful, and each and every fossil of different species usually contains different kinds of detailed formations which are commonly rare, and the preservation of fossil here is extremely good. Different kinds of sedimentary rock layer could be found at Arialur, namely sedimentary rocks, limestone, shale, clay. These kind of sedimentary layers could be found in our Arialur. Now let's see what kind of fossils we exactly find at Arialur. I'm sorry. Number one, vertebrate fossils. Arialur, we have reported fossils of vertebrates, chordates, few crustaceans, invertebrates, flora, and microfossil from Arialur. But vertebrates, in the sense, we have also reported few mammal fossils from the Paleozoic time period, and few from the Mesozoic era, fossilized bones of dinosaurs. Some fossils, identification of these fossils are a bit tricky, but still we have succeeded in identifying those two. The vertebrate fossil I have found under the category from Arialur is a fossilized bone sample, which is yet under identification due to COVID pandemic situation. The identification process for this particular fossil sample got delayed, but anyhow, it's under process. But now it's confirmed to be a fossilized bone sample due to the fibrous structure you could find. I think it's clearly visible. These are the fibrous structure that plays a vital role in identification of an
fossil sample to be a fossilized bone or any other kind of organisms remnants. Though as we aren't supposed to mention the locality of each fossil, I'm not mentioning it, but this particular fossil sample uh, comes under the belt of Perambalur district, and it also belongs to the Ariyalur group, that is 66 to 83 million year old fossil sample. Next, we have invertebrates. Invertebrate fossils are highly known fossils and they are found in ample amount at Ariyalur. Invertebrates of cephalopods, brachiopods, gastropods, echinodermata, bivalves, or also known as lamellibranchia, all these could be found in Ariyalur. Presently, you are viewing the youngest group, that is Nenayur group. This is a fossilized gastropod named Nerinia, which was collected from the Danian stage of Nenayur group, aged 61 to 66 million years. Gastropod of this type was identified to be Nerinia with the help of its detailed formation and the structure in which it has been preserved, the conical structure or the spiral structure it is in. Next, we have Ariyalur group, 66 to 83 million year old. Ariyalur group and Tiruchinapalli group comes under the the Middle Sea ocean zone, and Nenayur group comes under shallow water region. From Ariyalur group, you could find fossils of brachiopods, gastropods, lamellibranchia, ostridia, and echinodermata. Under echinodermata, you tend to find fossilized echinoids and crinoids too, because classes for crinoids and echinoids also differ. We also find fossils of sea urchin, sea urchin, Cytharis, stigmatophagus. All these could be found from Ariyalur group. And organisms like Gryphia, Exochaira, Electronia, also known as Restylum globally, could be found in Ariyalur group. Brachiopods like Rinconella, Pterodactyla, Lingula, all the Aspirifer could be found from Ariyalur group. Next, we have again one among the locality from Ariyalur group. From this locality, the speciality of this locality is we tend to find fossils of uncoiled ammonites, which is extremely rare fossil when it comes to Ariyalur. Uncoiled ammonites, also known as heteromorphs, could be found from Ariyalur group, also known as Ariyalur formation. Next, we have crinoid fossils and few gastropods, eroded ammonites. Eroded ammonites of different species could be found from this particular locality. We also tend to find fossilized Micraster megalodon bivalve from Ariyalur group, which are also considered to be rarest fossil presently due to the condition in which Ariyalur is there now. These are a few commonly found gastropods, that is Turritella. This is Nautilus. These are common fossils you find in and around Ariyalur group. This comes under Ariyalur group 2, an area where you find huge ammonite fossils that depict the survival and the area in which each organism lived tend to be very special. There were chances for organisms to be small and even bigger than we could imagine. All these are being depicted through fossilized records from different localities. According to this locality, just not giant ammonites, you could also find fossils of corals, few gastropods, brachiopods, and bivalve fossils could also be found from this particular locality. And as usual, the age of these localities are 66 to 83 million years as it belongs to Ariyalur group. Now let's see the Flora fossil. There's only one locality where you could find a Flora fossil at Ariyalur.
that too fossilized leaves from the freshwater region of Upper Gondwana period. That particular locality was termed to be a freshwater region millions of years ago, as we could find freshwater clay sample at this particular region. The most common leaf fossil, a flora fossil you find from this locality is of Telophalum species. This is the Telophalum leaf fossil. Both the Telophalum are different. This is Telophalum acutifolium. I identified these species under the guidance of Dr. Stephen Sir, who's a biologist. I'm sorry. He is a botanist. He gave me research articles referring to the fossils found from our Gondwana, Upper Gondwana region of Gundeperimbede belt. Relating it with areolar samples, I was able to identify the exact species name. I once again went under a series correction through the help of Dr. K. Ayasami sir and Dr. Stephen sir from Bangalore. Next comes microfossil. Microfossils of both foraminifera and orbitoids could be found, but the mega microfossil that I found was orbitoid. I wasn't able to collect microfossil specimens of foraminifera in great amount, though I succeeded in collecting few species samples. That was really tricky because the curing process the soil sample went under was huge. The soil sample that I brought from the fossil locality was different, and it had to go under many sedimentation and decantation process so that I could finally take some foraminifera, fossilized foraminifera sample. Still, I have present day foraminifera samples from deep sea region, shallow water region, and middle sea region. And this is fossilized orbitoid. It was really a tricky time to collect orbitoids because it was my 7th attempt when I tend to collect orbitoids. The reason for it is orbitoids are well known as microfossil, but the identification mark for it is very less, and I did not have such a great exposure towards research articles during that age. I was 11 years old, and I felt really hard to identify this particular organism's morphological and characteristic features that led me to a difficult process in identifying it. But soon, with the help of some of my crucial mentors, I was able to identify the sample. I then finally came to know that the middle portion of orbitoid would be bumpy, and it would be like a disc-like chips that I had always been seeing, and whenever I went to that fossil locality, I had passed through the sample, but I did not tend to understand it was fossilized orbiter. Though I collected it from my 7th attempt. This was actually a biggest challenge given by my foremost mentor, Dr. Mu Ramkumar sir from Periyar University. Sir is a geologist. It was a challenge called if you find orbitoid fossil, you will be gifted with a Borneo amber. Amber are chemical fossil that helps us to do many fossil researches. It preserves organisms in whole with few chemical remnants inbuilt within it. As though it isn't fossilized resin, it plays a vital role in unearthing few insect fossils, vertebrate fossils, invertebrate fossils too. So I was gifted by Borneo amber. I was the one who found it through difficult procedure. But sir did not, I did not lose hope, and sir gave me the exact location, the exact area and exact point where I could find this particular organism's fossil. Next, we have few trace fossils. And trace fossils are also some beautiful fossils that could be found from Argyllur. This particular trace fossil I collected belongs to the Tiruchinappalli group, which is 83 to 89 million year old, the old group of Argyllur. These are burrow fossils, coiled trace burrows of organisms that lived in, it could
have lived either in terrestrial region or marine region, but as it is rich in calcium carbonate, it is termed to be a burrow fossil found from the marine habitat. But still, we couldn't identify which animal's burrow or which animal's trace fossil it is exactly. But these are the trace fossils. This is the coiled state, this is the uncoiled state of that particular specimen. As you could see, this is in sandstone. This is sandstone, and removing specimens from or unearthing specimens from sandstone is completely tricky. And comparing to this sandstone, this is purely sandstone. There isn't any alloy with it. There are sandstones which have some amount of limestone mixed with it, or shell limestone mixed with it, but this is purely sandstone. That is the most difficult part in excavating fossils from a pure sandstone. I did not heard any of these sandstones that contained precious fossils. I only touched sandstones that were soaked in rainwater for many months and days. Finally, when a fossil could be removed from that particular surface, I only touched that particular fossil specimen. The rest I left it for for certain other students who could find it useful for their study purpose. Not heard any of these sandstones that contain precious fossils. I only Next, we could find fossils that have undergone a chemical process called silicification. Silicification is a chemical process where thin slice of a thin film or a thin slice or thin layer of calcite gets dissolved and it is replaced by a chemical called silica. When the silica gets precipitated, it turns out to be calcite crystals, quartz crystals. That is also commonly known as geoids. It is a form of mineral that everyone thinks fashionably. These geoids tend to undergo a series chemical reaction to get into such a position, and the point where an fossilized creature gets filled with such chemicals and gets in the form of a crystallized when it turns out to be in crystallized nature, that is called silicificated specimens. We shouldn't get confused with permineralized specimens and silicificated specimens. Silicificated is different, permineralization is different. Permineralization occurs in two different uh, ideas, where in one case the fibrous structures or cellulose structures gets destroyed and it's being filled with minerals, and the other it is being replicated by minerals. For silicification, the specimen is originally fossilized with calcium carbonate in it, but after it's getting fossilized in due course of time due to weather conditions, fluctuation, silica takes its position and turns it to be in silicificated form. So that is why you get silicification. The formation, the replacement of calcium carbonate or calcite with silica is called silicification. I think this would be easy to be understood. Most commonly, you could find silicificated fossils of invertebrate shells from Nenayur group. That is the fossils that belongs to the Danyan stage. These are some of the silicificated fossil specimens. This is a silicificated bivalve sample. I hope you could see there are plenty of silicificated gastropods and bivalves embedded in this rock. The next most common fossils you find from Nenayur group are compressed fossils. It is a rare and common process that occurs during fossilization. So fossilization, as we all know, fossilization is a process where millions and trillions of soil bed layer
compresses an organism or embeds an organism to turn into a fossil. When this process is completely harsh, or one rock falls on the other, and when there is a compression between those two surfaces, or when there is a compression between fossiliferous strata, then an organism undergoes the process called compression. We rarely find compressed fossils, but compression represents the stratigraphical variations that has occurred in due course of time or on the process of fossilization. This is a compressed Narenia fossil, though we couldn't identify it in such a condition. When it is non-compressed, it is easy to identify. I have identified some compressed bivalves, compressed gastropods, and compressed corals plus compressed cephalopods. There are also many more categories in which fossils get preserved, but these are some of the rarest categories. There are categories in which fossils get golden pyritized. That's the fool's gold pyritized form is called golden pyritized. Iron pyritized. All these are chemical reactions that takes place once the fossil gets preserved. Erosion or corrosion are also things that happen once an organism is fully preserved. Now let's see living fossils. There might be a question, why did I bring a living fossil into an area where I've been speaking or where I've been talking regarding fossils of prehistoric animals? What's the relation between a fossilized creature and a living fossil? Yes, from the term living fossil, we have come to an idea that there are fossils that live. But how? In what means do I consider living fossils and fossils to be similar? Areolure is in fossiliferous region where we tend to identify many species to still exist either in terrestrial or in marine region. Most of the living fossils I have identified belongs to the invertebrate category or marine invertebrate category, and living fossils is an interesting chapter that could be divulged separately. But at this moment, I would not like to confuse people with both living fossils and fossils. Anyhow, there are some kind of unique features that still could be related with Areolure. Now let's quickly go through the detailed formations that are extremely beautiful that could be found in Areolure. Number one, the structures or the detailed formation helps us in identification of species. I think that's the most key point that leads us to report various species from different fossil bed. And for in case of Areolure, preservation is extremely excellent that all organisms could be identified in first round or second round. In rare circumstances, due to the compression or variation in fossilization process, it turns out to be a difficult situation to identify some specimens. But let's see a few detailed formations. When it comes to characteristic features of echinoderms, as we all know, they have 5 petal-like structures. In the case of sea urchins, micraster, holaster, and crinoids and stigmatophygus, you directly find 5 star-like petal structures. In the case of starfish, you tend to identify them with arms. This is the only difference. For ammonites, their sutures, either curvy suture or it might start with a straight suture, and in midpoint where the cephuncle crosses and interlinks the chambers, you tend to see a change or a variation in the suture pattern. It would have either been curved in nature or it would have been in completely wavy structure. All these defines each and every species.
Even when it comes to Nautilus, I have went through 3 different Nautilus species from Marialur. And gastropods, as we all know, they're always unique. They have different kinds of suture patterns. Now coming to the rarest fossil sectors that could be found from the Cretaceous period especially, there are a few beautiful species. Number one, the bone fossil that turned out to be rarely occurring one due to the present circumstances at Ariyalur. Number two, sharp-tooth fossil that comes under the chordate category. This particular fossilized tooth is of Cretaceous appendiculata shark. This was my first sharp-tooth fossil. It was nearly the 11th attempt in which I was able to identify a shark-tooth fossil that turned out to be really an happy moment and wonderful adventurous time too. And secondly, I have gathered a few circle dust and stardust crinoid samples from Ariyalur that belongs to Ariyalur group, aged 66 to 83 million years. At the start, when I had very little knowledge about period, stage, and era, plus the geological time scale, I named the circle dust crinoid and the stardust crinoid to have been found from the Jurassic period, which in turn turned out to be from Cretaceous period, because Jurassic strata is missing in our Ariyalur, that is still under research. But I came to know that organisms need not to be from one particular period or from one particular stage. It can be from any different strata or any different period. It depends upon the organism's diversity and the chances in which they got diversified when it came to the extinction category. This is the circle disc crinoid and this is the star disc crinoid. Second, this is the fourth sample, that is rudist. Rudist is semi-bivalve and semi-coral-like organism. This is one of my rarest and coolest to find because I had to work a lot for identifying this specimen, as rudist is one of the most important fossils that could be found only in Ariyalur and Ladakh from India. These are the two major regions where we could find fossilized rudist samples from India. So finding rudist was my biggest task. I had collected a lot of samples and various samples from Ariyalur, but finding rudist was my main motto. Like I had the motto of collecting shark tooth, and the next motto I had was collecting rudist, because after hearing it from a few mentors and few researchers from BSIP, Birbal Sagin Institute of Paleosciences, I came to know that I had not collected an important fossil that could only be found in Ariyalur and Ladakh. I got the chance to collect that particular specimen again through the mentorship of Dr. Arindam Roy sir. He is also a part of GSI, Geological Survey of India at Kolkata. I would like to render sincere thanks to all my mentors who had helped me in collecting fossils from these strata. And now I would like to render my sincere thanks to one of my friendly and most favorite mentor, and Prasad sir. He's a geologist. He usually accompanies me during each field visit at Ariyalur, and I think without Prasad sir and Arindam Roy sirs and Ayasami sir's help, I wouldn't have collected 136 fossil, 130 plus fossil specimens from Ariyalur especially. So I would like to take up this moment to thank each and every one of my mentors. And I have Dr. Sudha Varadi ma'am is also in this particular meeting. She is also one of my mentors. It's good to see some of my mentors at this meeting too. Thank you all. Now I would like to render the stage to Sunil sir and Nusrat ma'am. Thank you all. Thank you, Ashwatha, for
knowledge and rich collection. Really, we are overwhelmed to see your collection. And before concluding, I would like to remind you about the map you have shown, in which Kerala and Karnataka are shown devoid of fossils. But that is not true. Kerala is also rich in fossils. Karnataka also, especially Cretaceous fossils, are abundant in Karnataka. Micro mammals are also found there. And another important thing I would like to tell you is this Arialur, Kalamedu and Kalamkuchi, the rich dinosaur collections are there. Recently, Triodon is also reported by Professor Prasad and his foreign colleagues. So that is one of the important milestone in dinosaur paleontology of India. So now I would like the forum to ask any questions they are. So thanks for the information that you just mentioned. I did not know that we could collect fossils from Kerala and Karnataka. I will surely add it from my next webinar or seminar session. Entire India is very rich in fossils. No Yes. state is bare. And another important thing I would like to tell you is I missed these fossils from your collection. If you are having, you please tell me. Gongroconus, are you having? Terlitis costata, then Pachydermosiras, Camptoceras. Then you have not shown any inoceramide. How come without inoceramide your collection is full? Sir, I have collections of Inoceremus too, but I did not mention it here. Yeah, but that is also one of the important. Yes, sir. Another thing I would like to tell you is when you talk about ammonites, you please mention about cartwheel ammonites, then the goniotype, ceratite type, and ammonite type, so that people will be benefited knowledge. Anyway, we are really now we are rich in knowledge, and I'm sure all the audience must have enjoyed your talk, and they will also start collecting fossils and learning about fossils. Thank you. This is the giant Inoceremus specimen collected. Try to collect Inoceremus inconstances, Inoceremus bulbosa, all those things, especially in Pondicherry area. You will get in Pondicherry also. Yeah, that's good. So, And this is Pro Placenticeres sample, sir. so all the nautiloids also, especially nautiloid mandibles also you will get, mandible of nautiloid. So you ask Dr. Ayasam how to identify. You know Dr. Ayasam anyway. So Yes, he sir. is the pioneering doctor in Cretaceous of history. Yes, sir. Sir has been helping me in identifying some of my ammonite samples. That's good. He is the leading person in India, and one Professor Jayakrishna is also there. Okay, sir. So, really, we are happy. We are glad to have you, and I hope we will have some more occasions to share your knowledge. Thank you very much. Thank you. So, any audience, if any question they are having, they can. సార్ Yes, sir. Please. అందరూ మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాము. ఇప్పుడు సునీల్ గారితో మాట్లాడించండి. ఇప్పుడు సునీల్ అయితే తర్వాత లాస్ట్ క్వశ్చన్ పెట్టుకోండి సార్. అట్లానే నుస్రత్ గురించి కూడా సునీల్ who needs no introduction to this forum, but for the sake of general audience, I tell about him that he is a real self-made paleontologist, archaeologist, and a fossil enthusiast. And without wasting much time, let us try to share his knowledge, and let us try to see all his collection, and let us enjoy. So, Sunil, please. Sunil Gar. Hello, Sunil, listening to him? Hello, Sunil? Hello, Sunil?
హలో సార్ రెస్పాండ్. వినపడుతుందా సార్? వినబడుతుంది. You can start. ఓకే. Okay, start. Excuse me. సార్ హలో, వినపడుతుందా సార్? Go ahead. వినబడుతుంది. సునీల్ మాట్లాడు. సార్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకే. సార్ ముందుగా అందరికీ నమస్కారం. హలో సార్. Go ahead. చెప్పండి. ఓకే సార్, ఫాజిల్స్ అంటే మనం చూస్తున్న దాదాపుగా మెగా ఫాజిల్స్ అండ్ మైక్రో ఫాజిల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి సార్. వీటిలో మనకు ఎర్త్ స్టార్టింగ్ స్టేజ్ లో ఎక్కువగా మైక్రో ఫాజిల్స్ మాత్రమే దొరికాయి. ఈ ఎర్త్ స్టేజ్ లో ఉండే సిచ్యువేషన్స్ లో అంటే ఫాజిల్స్ లో వేరియేషన్స్ చెప్తాను సార్. ఇప్పుడు ఫాజిల్స్ లో 4 రకాలు ఉంటాయి సార్. ఇందులో వచ్చేసి ఇంప్రింట్ ఫాజిల్స్, ఇవి ముద్ర శిలాజాలు అంటాము. అంటే ఒక జీవి తాలూకు అచ్చులు లేదంటే ఇంప్రింట్స్, కొన్ని నత్త గువ్వలు లాంటివి పడినప్పుడు మట్టిలో మనం ఏదైనా బురదగా ఉన్న మట్టిలో ఒక వేలు ముద్ర వేసినా గానీ ముద్రలాగా పడిపోయి ఉంటుంది, కానీ ఇంకొక పక్కకి మాత్రం నత్త వస్తుంది. ఇవి ఇంప్రింట్ ఫాజిల్స్ సార్. ఈ ఫాజిల్స్ కి ఇంకొక సైడ్ ఉండేటివి. అండ్ ట్రేస్ ఫాజిల్స్, ఇవి జంతువుల కాలు అచ్చు శిలాజాలు, లేకపోతే అవి తిరగాడిన పక్షులు గాని ఇంకేదైనా కానీ తిరగాడిన వాటి అచ్చు శిలాజాలు. మూడవది అంబర్ ఫాజిల్స్, ఇవి వచ్చేసి చెట్టు నుంచి కారే జిగురు నుండి ఆ జిగురు మీద వాలిన పురుగులు లేదంటే ఇంకేదైనా కీటకాలు అవి అందులోనే ఉండిపోతాయి. ఈ జిగురు కొంతకాలానికి గట్టి పడిపోయి రాయిలా మారుతుంది. ఇవి ట్రాన్స్పరేటర్ గా ఉంటాయి ఈ ఫాజిల్స్ అన్ని కూడా. అండ్ నాలుగవది కాస్ట్ ఫాజిల్స్, ఇవి వచ్చేసి మోడ్ ఫాజిల్స్ అని కూడా అంటాము. ఇది ఏంటంటే ఒక జంతువు చనిపోయినప్పుడు తన అవశేషాల్లోకి అంటే ఎముకల్లోకి కానీ లేదా ఇతర గట్టి పదార్థాల్లోకి వర్షం ద్వారా లేదా నీటి ద్వారా కొన్ని మినరల్స్ ఇన్బిల్ట్ అయ్యి ఆ మినరల్స్ అంతా కూడా ఆ బోన్ అంతా నిండిపోయి బోన్ టిష్యూస్ ని తుడిచిపెట్టుకపోతాయి. కానీ ఇవి ఎక్కువగా అంటే ఏమంటాం, ఈ ఇసుక లేదు అంటే మట్టితో నిండుకొని ఉంటాయి. చూడడానికి మాత్రం బోన్ లాగే కనబడుతుంది. బోన్ తాలూకు అవశేషాలు చాలా తక్కువగా ఉండి ఈ మినరల్స్ తాలూకు అవశేషాలు ఎక్కువగా ఉండే పద్ధతే ఈ ఫాజిల్స్. ఇప్పుడు నేను చూపించే నా కలెక్షన్స్ కొన్ని చూపిస్తాను. సార్ కనబడుతుందా సార్ అందరికి? కనిపిస్తుంది, చూపించండి. హలో, కనిపిస్తుంది. కొంచెం దూరంగా కనిపిస్తుంది మంచిగా. Yeah, that's enough. You can now start giving details. సార్ ఇది వచ్చేసి ఒక డైనోసార్ బోన్ పీస్ సార్. ఇదేంటంటే ఒక మొకాలి భాగం అని చెప్పేసి కొంతమంది పాలియాంటాలజిస్టులు వీటి ఫోటోగ్రఫీస్ వీడియోగ్రఫీస్ చూసి చెప్పారు. ఇది మన మొకాలి కింద పైన ఉండే భాగం.
కింద దీనికి కప్పులాగా ఉండి అది ఒక డైనోసార్ లాంటిది మూవ్ చేయడానికి ఆ ఆ కాలును మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కోటాసారోస్ లాంటి అంటే సారోపాడ్ లాంటి డైనోసార్స్ తాలూకు బోన్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇదేంటి అంటే కంప్లీట్లీ చూడడానికి మాత్రమే బోన్ డిజైన్ లో ఉంటది. కాకపోతే ఇందులో పూర్తిగా మినరల్స్ మాత్రమే నిండిపోయి ఉంటాయి. అంటే దాని ఇతర లాకింగ్ బోన్స్ వెళ్ళడానికి స్పేస్, ఆ పై కప్పు పట్టుకోవడానికి ఉండే గ్రిప్ హోల్స్, కంప్లీట్ గా ఆ రౌండ్ బాల్ షేప్, ఇలా ప్రతిదీ కూడా రాయిలోకి ఇన్బిల్ట్ అంటే మినరల్స్ లోకి ఇన్బిల్ట్ అయిపోయాయి. ఇది మనం బోన్ ఫాసిల్స్. ఇది వన్ ఆఫ్ ది డైనోసార్ బోన్ ఫాసిల్. ఇందులో మనకు టిష్యూస్ కూడా కనబడతాయి. ఈ టిష్యూస్ లో మనకు స్పష్టంగా వేరే మినరల్స్ కనబడుతూ ఉంటాయి. ఐ థింక్ మీకు క్లియర్ లేదనుకుంటాను. ఈ టిష్యూస్ లో కంప్లీట్ కనపడటానికి చూడడానికి ఇది బోన్ టిష్యూస్ లాగే కనబడతాయి, కానీ స్కానింగ్ లాంటివి చేసినప్పుడు దీంట్లో తక్కువగా టిష్యూస్ కనబడి పూర్తిగా మినరల్స్ తోటి నిండి ఉంటాయి. ఇవి మెగా ఫాసిల్స్ లో ఒక భాగం. ఇవన్నీ కూడా మన తెలంగాణలోని గోదావరి ప్రాణహిత బేస్ లో ఫైండ్ అవుట్ చేసింది. అండ్ ఈ జంతువు చనిపోవడానికి ఒక 2 జంతువుల కొట్లాట కారణం అని చెప్పేసి దీన్ని చూసిన కొంతమంది పాలియాంటాలజిస్ట్ చెప్పారు. ఏంటి అంటే ఇక్కడ చిన్న గాయం కనబడుతుంది మనకు స్పష్టంగా. ఈ గాయం ఇంకొక జంతువు ఈ జంతువుపై దాడి చేయడం వల్ల ఆ చర్మంలోకి వెళ్ళి తన వేలు చొచ్చుకొని పోయి లేదంటే పంటిఘాట్ లాంటిది పడి ఉంటుంది అని చెప్పేసి కొంతమంది పాలియాంటాలజిస్ట్ చెప్పారు. అంటే ఫాజిల్స్ వల్ల కేవలము అవి ఏ టైప్ ఆఫ్ జంతువులు అనేవే కాకుండా కొన్ని ఫాజిల్స్ వల్ల అది ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది, అది ఎలా చనిపోయింది అనే విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే అప్పుడున్న జీవులు, ఆ జీవుల తాలూకు జీవనం ఎట్లా ఉండేది, వాటికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి అనేది కూడా తెలుస్తూ ఉంటది. అండ్ ఫాజిల్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ రాక్ ని ఐడెంటిఫై చేయగలగాలి, ఆ సిచ్యువేషన్స్ ని, ఆ వెదర్ ని, అక్కడ ఉన్న సాయిల్ ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. అసలు అన్ని ప్లేసెస్ లో ఫాజిల్స్ ఎందుకు కావు అనే విషయంలోకి వస్తే మాత్రము ఎక్కువగా అంటే నన్ను కొంతమంది అడిగారు, మా ఊర్లో కూడా ఉండొచ్చు కదా, మా ఊరి పక్కన ఉన్నప్పుడు. అంటే వేమనపల్లిలో ఉండి వేమనపల్లి పక్కన ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఫాజిల్స్ లేవు. అయితే వేమనపల్లిలో ఉండడానికి, వేమనపల్లిలో ఉన్న పక్క గ్రామంలో లేకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే వేమనపల్లి అంతా కూడా ఒక బురద కలిగిన ప్రాంతం అయి ఉండొచ్చు ఆ టైంలో. సో అలాంటి బురద ప్రాంతంలో ఏదైనా జంతువు లాంటిది పడిపోయినప్పుడు కానీ లేదంటే ఏదైనా వృక్షం కానీ పడిపోయినప్పుడు ఆ బురదలోని మినరల్స్ అన్ని ఆ ఫాజిల్స్ లోకి వెళ్ళి ఆ జంతువు స్మూత్ బాడీ హాట్ బాడీలోకి కానీ స్మూత్ బాడీలోకి కానీ వెళ్ళిపోతా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే బురదలో మనకు కామన్ గా మట్టిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, బురదలో ఆక్సిజన్ అనేది పూర్తిగా ఉండదు. అండ్ మట్టిలో ఉండే బ్యాక్టీరియాలో ఏదైనా కానీ ఏ బోన్ పడినా కానీ ఇప్పుడైనా అప్పుడైనా వెంటనే తినేస్తూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక జంతువు ఏదైనా బురద నీళ్ళలో పడ్డప్పుడు ఇప్పుడు మనం చాలా రోజులు ఉండిపోతుంది అది ఆ జంతువు అవశేషాలు. అది ఒకవేళ మామూలు పొడినాళ్ళు నిలబడింది అనుకోండి, మనకు చాలా పురుగులు వేరే వేరే బ్యాక్టీరియా వల్ల అది కుళ్ళిపోతూ నశించిపోతూ ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాలు పూర్తిగా అసలు ఏమీ లేదు అనే టైప్ లో ఉంటుంది. సో ఏంటంటే చనిపోయిన టైంలో ఉండే బురద నేలలో మాత్రమే ఆ ప్లేస్ లో ఎక్కడైతే బురద నేల ఉంటుందో ఆ ప్లేస్ లో మనకు ఫాజిల్స్ ఎక్కువ దొరుకుతాయి. ఈ ప్లేస్ అంతా కూడా మనకు గోండువానా ల్యాండ్ అంటాము, ఈ బురద నేలలు ఉన్న ప్రాంతాలను. ఈ గోండువానా ల్యాండ్ పూర్తిగా ఫాజిల్స్ చాలా దొరుకుతూ ఉంటాయి. అందులో టైప్ ఆఫ్ వుడ్ ఫాజిల్స్, టైప్ ఆఫ్ ట్రీ లీఫ్ ఇంప్రెషన్స్, ఫిష్ ఇంప్రెషన్స్ అండ్ డైనోసర్స్, మైక్రో ఫాజిల్స్, మెగా ఫాజిల్స్ అని టైప్ ఆఫ్ ఫాజిల్స్ చాలా వరకు ఇప్పటి వరకు చాలా దొరికాయి. అండ్ ఇంప్రెషన్ ఫాజిల్స్ ఇది వేమనపల్లిలో దొరికిన ఫిష్ ఇంప్రెషన్. ఈ ఫిష్ ఇంప్రెషన్స్ ఇదంతా కూడా
స్లేట్ స్టోన్ అంటాము, మనము సల్ప బండలు అంటాము, ఇళ్లలో వేసుకునే రాయి, ఇంట్లో మనము కింద ఏది గచ్చుగా వేసుకునే వాళ్ళం ఒకప్పుడు. ఇదంతా కూడా హెవీ హార్డ్ రాక్. ఇది అప్పర్ గోండువన పీరియడ్ కు చెందింది అని. ఇది ఇప్పుడు మామూలుగా మనకు దగ్గరలోని ప్రాణహిత ప్రాంతంలో దొరికే చాప శిలాజాల కన్నా ఇది అత్యంత ప్రాచీనమైనది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏంటంటే చాలా వరకు దొరికే ఫాజిల్స్ ఇదొచ్చేసి మహారాష్ట్రలోని ప్రాణహిత గోదావరి సిరొంచ దగ్గరలో ఒక పల్లెటూరులో సేకరించిన ఫిష్ ఇంప్రెషన్. దీని స్కేలింగ్స్ అండ్ దీని రాక్ చాలా స్మూత్ గా ఉంటది. దీని స్కేల్స్ కూడా ఇప్పుడు కూడా విడిపోతూ ఉంటాయి. అంత హార్డ్ రాక్ లో అంటే హార్డ్ ఫార్మేషన్ లోకి వెళ్ళిపోలేదు. ఇదేంటి అంటే చాలా హార్డ్ ఫార్మేషన్ లోకి వెళ్ళింది. ఈ స్టోన్ హార్డ్ స్టోన్ లోకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి మనకి ఈ స్టోన్ ని బట్టి, ఈ ఫార్మేషన్ ని బట్టి ఇది ఎంత లేట్ పీరియడ్, ఎంత ఎర్లీ పీరియడ్ అనేది మనము తెలుసుకోవచ్చు. అండ్ ఫాజిల్స్ అనగానే మనకు పోగానే కనబడతాయి అనుకోవడం చాలా మంది భావిస్తూ ఉంటారు. ఫాజిల్స్ ని ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే కూడా చాలా ప్రత్యేకమైన అవగాహన ఉండాలి కొంతలో కొంత. సో మనలో కొంతమంది మిత్రులకు ఆ అవగాహన కోసం ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ఉన్న స్కేల్స్, ఇక్కడ లేని స్కేల్స్ దీని మీద ఇంపాక్ట్ అయ్యాయి కొన్ని. ఇవి రెండు ఒకే రాయి. ఇలా ఉన్న రాయిలో మనం ఫాజిల్స్ స్టోన్ గా ఈ పగుళ్లలో జాగ్రత్తగా చూసుకొని అతి తక్కువ తో చాలా సూక్ష్మంగా కనబడుతుంది వీటిలో తేడాలు. వీటిని జాగ్రత్తగా రెండుగా పగలగొట్టినప్పుడు, జాగ్రత్తగా తీసినప్పుడు ఈ ఫాజిల్స్ అనేటివి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇవి తీయంగా చాలా వరకు డ్యామేజ్ అవుతా ఉంటాయి. ఏంటంటే కొంచెం హార్డ్ తాకినా, కొంచెం ఫోర్స్ గా తాకినా, లేదా కొంచెము ఇంకా వేరే ప్లేసులలో తాకినా కానీ ఈ విధంగా ముక్కలు అయితా ఉంటాయి. సో ఫాజిల్స్ లో కొన్ని రకాలు ఉంటాయి. ఇంకా ఇవి కొప్రోలైట్స్. ఇవి గతంలో కొంతమంది పాలియాంటాలజిస్టులు సీడ్స్ అని చెప్పేసి అన్నారు. దాని మీద కూడా కొన్ని పేపర్స్ కూడా సబ్మిటేషన్ చేశారు. బట్ ఇవి సీడ్స్ కాదు, కొప్రోలైట్స్ అన్న విషయాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే దీనికి సీడ్స్ కి వీటికి తేడా ఏంటి అంటే, సీడ్స్ అన్నప్పుడు మనం కామన్ గా ఒకే రకం, ఒక చింతగింజ ఉందనుకోండి, చింతగింజ అనేది అన్ని ఒకే చింతగింజలాగా ఉంటాయి. అన్ని మ్యాచ్, ఒకటే సైజ్, ఒకటే షేపింగ్ లో ఉంటాయి. బహుశా 1-2 వేరుండొచ్చు కానీ అన్ని ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ దొరికిన ఏది కూడా ఒకేలాగా లేదు. అన్ని డిఫరెంట్ టైప్ లో ఉన్నాయి. ఈ టైప్ లో ఉన్న వీటిలో కొన్నింటిలో షెల్స్, ఫిష్ షెల్స్, కొన్ని చీమల లాంటి జంతువుల కాళ్ళు, పురుగులు, బ్యాక్టీరియా తాలూకు అవశేషాలు, కొన్ని చెట్టు నారలు, కొన్ని అవశేషాలు కనబడ్డాయి. వీటిని బట్టి అంటే ఇది కొన్ని జంతువుల విసర్జన అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసినా కానీ మనకు కొన్ని కనబడతా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ ఫాజిల్స్. అండ్ ఫాజిల్స్ లో కేవలం అంటే ఇది కాదు అనేది లేదు. ఆ టైంలో ఉండే జంతువుల ఫుట్ ప్రింట్స్, ఇలా కొన్ని జంతువుల అడుగు భాగాలు, వీటిని ట్రేస్ ఫాజిల్స్ అంటాము. ఈ ట్రేస్ ఫాజిల్స్ ఆ జంతువు తడి నేలపై, బురద నేలపై అడిగేసినప్పుడు ఆ అడుగు స్పష్టంగా అలా పడిపోయినప్పుడు అది అలానే ఉండి ఇంకే జంతువు దాన్ని ముట్టనప్పుడు ఇలా కొన్ని అడుగు అచ్చులు కూడా ఫాజిల్స్ లాగా మారుతా ఉంటాయి. ఇది వచ్చేసి రెడ్ లైమ్ స్టోన్ మీద పడింది. ఇది జైపూర్ దగ్గరున్న, మంచిర్యాల జిల్లా జైపూర్ లో దొరికింది. ఇది కూడా ఒక ఫిష్ ఫాజిల్. ఈ ఫిష్ ఫాజిల్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా చాలా స్మూత్ పీరియడ్, చాలా ఎర్లీ పీరియడ్. ఇవేంటి అంటే చాలా స్మూత్ గా ఉంటది, దేనికది ఊడొచ్చే విధంగా. వీటిని కనుగొనడం, ఐడెంటిఫై చేయడం ఎలా అనేది చిన్న ట్రయల్ చూపిస్తాను. కామన్ గా మనకు ఫాజిల్స్ లో చాలా వరకు చూడడానికి
ఫాజిల్స్ లాగే కనబడతాయి. ఇది చూడడానికి అచ్చం ఒక బోన్ పీస్ లాగా కనబడింది. ఇది నాకు వేమనపల్లి ప్రాంతంలో దొరికింది. అయితే ఇది బోన్ ఫాజిలే అనుకొని చెప్పి గతంలో నేను తీసుకొచ్చి ఎంతో మంది వాళ్ళకి పంపించాను. అయితే ఇది చూపినప్పుడు కొంతమంది అన్నారుగా అంటే ఇది బోన్ కాదు, ఏది కాదు అన్నారు. కొంతమంది ఇది అవును అన్నారు. అయితే ఒక వ్యక్తి ఒకసారి మాత్రము ఇది బోనో కాదో తెలుసుకోవాలి అంటే దాన్ని యాసిడ్ టెస్ట్ చేయమన్నారు. బాత్రూమ్ యాసిడ్ లో ఒక యాసిడ్ డ్రాప్ ని వేసినప్పుడు ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉంటే అది 99% ఫాజిల్ అయి ఉండదు. ఇన్ కేస్ ఇప్పుడున్న ఒక ఫాజిల్ మీద చేస్తాను. ఇలా ఏ రియాక్షన్ ఉండదు. ఇవి ఇంప్రెషన్ ఫాజిల్స్ కనుక దీంట్లో మనకు దాని రియాక్షన్స్ ఉండవు. బోన్ మీద వేసినప్పుడు ఇలా పొంగొస్తుంది. సో ఇవి ఈ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ చాలా వరకు ఫాజిల్స్ అనుడుతుంటే పెద్ద పెద్దగా కనబడతాయి, చాలా హెవీగా ఉంటాయి అనేది కూడా కష్టము. చాలా చిన్న చిన్న ఫాజిల్స్ అవి చెప్పే విషయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ఇది అమోనైట్ ఫాజిల్. చూడడానికి ఒక గుండ్రాయి లాగా ఉంటది. ఇవి వచ్చేసి మనకు నేపాల్ వ్యాలీలో దొరుకుతాయి. వీటిని హిందువులు పూజిస్తూ ఉంటారు శాలిగ్రామాలుగా. వుడ్ ఫాజిల్స్ లో కూడా చాలా మంది అంటా ఉంటారు వుడ్ ఫాజిల్స్ చాలా చూసామని. అయితే ఏంటంటే చాలా మంది వుడ్ ఫాజిల్స్ సేకరించేటప్పుడు కంపల్సరీగా చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే చిన్న ముక్కైనా సరే కంపల్సరీగా రింగ్స్ ఉండాలి. రింగ్స్ ఉంటే మనకు స్పష్టమైన I think we lost his connection. సార్ వినబడుతుందా? హలో. ఓకే యా చెప్పండి. రింగ్స్ అనేవి కూడా చాలా స్పష్టంగా ఉండాలి. వీలైనంత వరకు ఎంత ఎక్కువ రింగ్స్ కలిగిన ఫాజిల్స్ వుడ్ లో తీసుకుంటే మనకు అంత స్పష్టమైన ఫాజిల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ ప్రాంతంలో దొరికింది. ఇది లీఫ్ ఇంప్రెషన్స్. చాలా లీఫ్స్ కనబడతాయి. ఒక 6 నుంచి 7 లీఫ్స్ ఇందులో ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఏంటంటే మనకు గత జీవుల గురించిన వాటి గురించిన విశేషాలను చెప్తూ ఉంటాయి. మనము గతంలో ఉండే ఆ టైంలో ఉండే పరిస్థితులు ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది చెప్తూ ఉంటాయి. ఇవంతా ప్లాంట్ ఇంప్రెషన్స్. ఇవి సిరోంచా విలేజ్ లో దొరికాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే ప్లాంట్స్ లో అప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఒకే ప్లేస్ లో కొన్ని రకాలైన ఆకులు, కొన్ని రకాలైన మొక్కలు, వాటి కండాలు, ఇలా కొన్ని కనబడినట్టుగా కూడా ఉంటాయి. ఫాజిల్స్ ని ఐడెంటిఫై చేయడము, బయటికి తీయడము లాంటివి అంటే మనం చాలా సందర్భాల్లో పగలగొట్టే క్రమంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం.
ఇది ఒక ప్లాంట్ ఫాజిల్. అయితే దీని మిడిల్లో ఒక హార్డ్ రాక్ ఉండి ఇటువైపు రెండు వైపులా ప్లాంట్ ఉంది. అయితే ఇది 5 mm ఉంటే ఇది 10 mm ఉంది. ఈడి వరకు మనకు ఫాజిలైజేషన్ దొరుకుద్ది, ఫాజిల్ ఇంప్రెషన్స్ దొరుకుతాయి. కానీ ఈ లేయర్ లో మాత్రం మనకు ఫాజిల్ ఇంప్రెషన్స్ అంటే ఈ లేయర్ లో దొరకడం కష్టము, మళ్ళీ ఈ లేయర్ లో దొరుకుతాయి. అంటే ఈ మిడిల్ లేయర్ మాత్రము చాలా ఎలాంటి ఫాజిల్స్ దొరకవు. వీటిని విడదీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ఫాజిల్ లేయర్స్ ని కనుక్కోవడము, ఫాజిల్స్ లేయర్స్ ఎలా ఉంటాయి, ఆ రాళ్ళు ఎలా ఉంటాయి అంటే మనకి సరప బండలని, లేదు అంటే పెచ్చు రాళ్ళు అని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళను పగలగొట్టి పునాది రాళ్ళ కింద వేస్తా ఉంటారు ఎక్కువగా ఊర్లలో. ఈ ప్రాంతాలలో ఎక్కువగా మనకు ఫాజిల్స్ దొరుకుతా ఉంటాయి ఈ లేయర్ గా ఉండే రాక్స్ లో. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే కంపల్సరీగా ప్రతి లేయర్ లో ఫాజిల్ ఉంటది అని మాత్రం కాదు. అది ఏ లేయర్ లో ఉంటుందో, అంటే ఒక ప్లేస్ లో ఒక లేయర్ లో దొరికింది అంటే ఆ లేయర్ లో కంటిన్యూషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కూడా ఒక 100 అడుగుల విస్తీర్ణంలో ఉండొచ్చు, లేదంటే కంప్లీట్ గా కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో కూడా ఉండొచ్చు. ఫాజిల్స్ ఫౌండింగ్ లో ఏంటి అంటే మనకు సాయిల్ ఐడెంటిఫికేషన్, ఫాజిల్స్ రాక్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనము కంపల్సరిగా చూస్తా ఉన్నాం. హలో, స్ట్రక్కర్ ఎట్లుంది సునీల్? Yeah. హలో, హలో సునీల్, కాల్ చేయండి సార్ ఫోన్లో. చేస్తాను సార్. ఈలోపు డాక్టర్ గారు చెక్కిలం వేణుగోపాల్ గారు, యూ కెన్ స్పీక్ బిఫోర్ హీ కమ్స్ బికాస్ వీఆర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ కామెంట్ అన్ మీరు అన్మ్యూట్ చేయండి సార్. వేణుగోపాల్ గారు అన్మ్యూట్ చేయండి. So there is a unexpected interruption in this talk. But anyway, I would like to tell all the audience that collection of fossil itself is a science and art. So you have directly seen ఆయన చూపించాడు కదా కంప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి. అంతకుముందు చెప్పారు అచ్చులు ఉంటాయి, ముద్రలు ఉంటాయి అని. ఈ అచ్చులు ముద్రలే కాకుండా సిలిసిఫికేషన్స్ ఉంటాయి, ఇంకా రకరకాల మినరలైజేషన్స్, క్యాల్సిఫికేషన్స్ ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా కాప్రోలైట్స్ అంటే జంతువులు మల విసర్జన, అది కూడా ఫాసిల్ అవుతుంది. పేడ, డైనోసార్ల పేడ అలాంటివి కూడా ఫాసిలైజ్ అవుతాయి. అవి కాకుండా ఎగ్స్, డైనోసార్ ఎగ్స్, ఇంకా ఇతర జంతువుల ఎగ్స్, ఇంకా ఈ మధ్య అయితే డైనోసార్ ఈకలు కూడా ఫాసిలైజ్ అయి కనపడ్డాయి. డైనోసార్ యాంబర్, ఎస్పెషల్లీ యాంబర్ లో కనపడతాయి మనకు అలాంటివి. ఇంకా ఈ ట్రేస్ ఫాసిల్స్ ఇవే కాకుండా మైక్రో ఫాసిల్స్ అనే ఒక కేటగిరీ ఉంది సార్. డబుల్ సౌండ్ వస్తుంది సార్, డబుల్ సౌండ్ వస్తుంది. అంటే ఏం చేయమంటారు మరి? దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటాయా? ఇప్పుడు ఓకేనా? సో మైక్రోఫాసిల్స్ అంటే లెస్ దాన్ 5 mm సైజులో ఉండే మైక్రోఫాసిల్స్. ఇంకా మైక్రోఫాసిల్ అంటే ఆ సైజ్ ఒక్కటే లెస్ దాన్ 5 mm ఉండాల్సిన అవసరం లేదు. దానిలో చూడవలసిన ఫీచర్ అంత చిన్నదైనప్పుడు, అంటే ఒక్కోసారి డైనోసార్ ఎముకలను కూడా మైక్రోస్కోప్ కింద చూడాల్సి వస్తుంది. ఆ రకంగా మైక్రోఫాసిల్స్ ఉంటాయి. ఇవి కాకుండా బ్యాక్టీరియల్ అగ్రిగేట్స్ చిన్న చిన్న స్పాట్స్ రూపంలో కనపడతాయి. ఇంకా ప్లాంట్ ఫాసిల్ కి సంబంధించినవి అయితే ఈ దారుశిలాజాలు, ఆకులు ఇవే కాకుండా మనకు దక్కన్ ట్రాప్స్ లో రూట్ ఫాసిల్స్ కూడా బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా పామ్ రూట్ అవి కనపడతాయి. ఇంకా
పేలినో ఫాసిల్స్ అనే అదొక ప్రత్యేకమైన బ్రాంచ్ పేలినాలజీ అని ఉంటుంది. అంటే ఆ రాళ్లలో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ను స్టడీ చేసేది. మన వాతావరణంలో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ అవి కూడా ఫాసిలైజ్ అయి ఉంటాయి. యాక్చువల్ గా దానికి ఫాసిలైజేషన్ అవసరం ఉండదు. దానికి ఒక కైటిన్ లేయర్ ఉంటుంది పైన, అది చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని ఈ భౌమకారకాలు ఏవి కూడా డిస్ట్రాయ్ చేయలేవు. సో ఆ రకంగా ఉండటం వల్ల పేలినో ఫాసిల్స్ కూడా లభిస్తాయి. సో ఈ రకంగా ఎన్నో రకాల ఫాసిల్స్ ఉంటాయి. ఈ ఫాసిల్స్ అన్నిటిని కూడా కలెక్షన్ మొదలు పెట్టినప్పుడు మనకు కొంత దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ లేక ఆ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఇలా ఈ రకంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అండ్ ఐ సజెస్ట్ ఇంక్లూడింగ్ అశ్వత్థ బిజు టు రీడ్ మోర్ అండ్ టు కలెక్ట్ ది శాంపుల్స్ సిస్టమాటికల్లీ. ఎందుకంటే ఇక్కడ ఫాసిల్ కలెక్షన్ అనేది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ పార్ట్ మాత్రమే. దాని తర్వాత దాన్ని డెవలప్ చేయవలసి ఉంటుంది, దాన్ని ప్రిజర్వ్ చేయవలసి ఉంటుంది, రిజిస్టర్ చేయవలసి ఉంటుంది, అప్పుడు దాన్ని స్టడీ చేయవలసి ఉంటుంది. స్టడీ చేసిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్స్, అందులో టెఫోనమిక్ అబ్జర్వేషన్స్ ఉంటాయి, అనటామికల్ అబ్జర్వేషన్స్ ఉంటాయి, క్లాడిస్టిక్ అనాలిసిస్ ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఎవల్యూషనరీ ఇంటర్ప్రిటేషన్స్, అలా చాలా రకాలైన ఇవి స్టడీస్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ క్రమక్రమంగా ఫీల్డ్ లో ఎంటర్ అయినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరందరు చూశారు అశ్వత్థ బిజు at the age of, maybe she must have started at the age of 9 all this activity. Now she has attained a position, already a celebrity. So tanu అంటే ఇది చివరి మెట్టు అని చెప్పలేము, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ తన డైరెక్షన్ చాలా బాగుంది. అదే సిస్టమేటిక్ గా డెవలప్ చేస్తూ పోతే ఒక స్టేజ్ లో మంచి మన భారతదేశానికి ఒక ఎసెట్ అయినటువంటి ఒక పేలియంటాలజిస్ట్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ సచ్ ఫ్రమ్ ఇండియా సెలబ్రిటీ పేలియంటాలజిస్ట్స్ ఆర్ వెరీ లెస్, ఎక్సెప్ట్ 1 or 2 names like Dr. Ashok Sahani. But if you see in America, Canada and developed nations, there are so many paleontologists having stardom. They appear in films and their documentaries are shown in National Geographic, Discovery channels. So we should attain that level of expertise. Inka కొన్ని ఇంటర్నేషనల్ గా చాలా ప్రసిద్ధి చెందిన సైన్స్ జర్నల్స్ ఉంటాయి, అందులో పబ్లిష్ చేసే పరిస్థితులకు రావాలన్నమాట. ఎస్పెషల్లీ అశ్వత్థ బిజు లైక్ పీపుల్, దే హోల్డ్ ది పొటెన్షియల్ టు బికమ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైంటిస్ట్ లైక్ దట్. సో వాళ్ళందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి అవకాశాలను ఇంకా నాలెడ్జ్ సంపాదించుకుంటారని, ఇంకా ఇది అందరికీ బెనిఫిషియల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. Maybe people can ask questions to Ashwatha Biju before Sunil comes back. Yeah. People can ask questions to Ashwatha. Yeah. So now the forum is open for discussion, for asking questions to Ashwatha Biju. Any question related to the topic or peripherally related to topic also. You can go ahead. I have a question for Ashwatha. I'm Anupriya. Hello. Thank you everyone for this talk, especially speakers. I'm a paleontology enthusiast. I like creating content, not formally trained. So I have the question I have, Ashwatha, is regarding the ammonite formation that you found, and you said that there is the ones you found also, there were some uncoiled ones. So wanted to understand, is the uncoiled ammonites, because are they rare only, that are only found in this this region, or they are found a lot of other places? Sir, uncoiled ammonites could be found from various regions in and around Ariyalur, but specifically you could find uncoiled ammonites from 2 different localities in Ariyalur. I mentioned one such locality where you could find ample amount of uncoiled ammonites. Oh, okay. Called heteromorphs. So heteromorphs are one kind of
and coiled ammonite that you get an ample amount at Argyll from that locality. Understood. Thank you. Ammonites are found all over the world, and they have ended in Cretaceous. So ammonites, and they are only marine. You cannot get in and above Cretaceous also. There is one question in the chat box from Sai Chandar Terala. He asks, how many years will it take for the formation of fossil? Maybe Ashwatha, or you can answer. How many years? It's a basic question. Yeah, I can answer, no problem, because this is a basic question. Minimum period is set as 10,000 years to call anything as fossil, and the fossil need not be mineralized or changed its composition, but sometimes you get fossil as it is with flesh and blood. For example, the woolly mammoths in polar regions, they are fossilized as such without any change in their anatomy or any composition. But generally fossils are mineralized. They are more than 10,000 years old. Anything less than 10,000 years old is known as subfossil. And the Ashwatha Biju is talking about the fossils of Cretaceous age. That is minimum 6.5. That means more than 6 crores years age. And the Mesozoic period is from 25 crores to 6 crores. So mostly her collection is from that age. Yes, sir, certainly. That's correct. And sir, earlier you mentioned about I have to take up good positions in future. Surely I'll make it up, sir. ఓకే, ఇట్స్ గుడ్ ఆఫ్ యూ సార్. కొంచెం ఒకసారి బ్రీఫ్ గా తెలుగులో చెప్పండి సార్. అశ్వత్థ బిజ్జు తన కలెక్షన్ మొత్తం క్రిటేషియస్ ఆఫ్ తిరుచినాపల్లి అనే ప్రాంతం నుంచి చేసింది. ఈ క్రిటేషియస్ సెడిమెంట్స్ ఆఫ్ తిరుచినాపల్లి అనేవి ఒక తిరుచినాపల్లి కాకుండా ఆ చుట్టుపక్కల తత్తుగురారి, ఏలూరు ఆ ప్రాంతంలో కూడా విస్తరించి ఉన్నాయి. ఇంకా వృద్ధాచలం, పాండిచేరి అక్కడ కూడా ఉన్నాయి. ఇవి మెరైన్ బెడ్స్ అన్నమాట, అంటే సముద్రం అక్కడి దాకా విస్తరించి ఉండేది క్రిటేషియస్ పీరియడ్ లో. క్రిటేషియస్ పీరియడ్ అంటే 25 కోట్ల నుంచి 6 కోట్ల సంవత్సరాల మధ్య పీరియడ్ లో అన్నమాట. అంటే భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు అవుతుంది. అందులో ప్రీకేంబ్రియన్ కాలం, అందులో మిస్సింగ్ బిలియన్ అని ఒక పార్ట్ ఉంటుంది. అంటే అప్పుడు భూమి కన్సాలిడేట్ కాలేదన్నమాట. క్రస్ట్ ఫార్మేషన్, ఓషియానిక్ క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్ ఇవి డిఫరెన్షియేట్ అయ్యి ఈ సెడిమెంటేషన్ ఇది మొత్తం స్టార్ట్ కావడానికి 1 బిలియన్ సంవత్సరాలు పట్టింది. దాన్ని జియాలజీలో మిస్సింగ్ బిలియన్ అంటారు. ఆ తర్వాతే మనకు స్ట్రోమటలైట్స్, ఇంకా ఎర్లీ టైప్ ఆఫ్ ఫాసిల్స్ అవన్నీ కనపడటం మొదలు పెట్టాయి. ఆ తర్వాత దీన్ని కేంబ్రియన్, ప్రీకేంబ్రియన్ కాలం అని విభజిస్తారు. కేంబ్రియన్ తర్వాత వచ్చేది పెలియోజోయిక్, పెలియోజోయిక్ తర్వాత మెసోజోయిక్, మెసోజోయిక్ తర్వాత సీనోజోయిక్ కాలాలు ఉన్నాయి. మనం ఉండే కాలాన్ని క్వాటర్నరీ అంటారు, అంటే ప్రస్తుతం ఉన్న కాలాన్ని క్వాటర్నరీ అంటారు. ఆ క్వాటర్నరీలో కూడా పోయిన 10,000 సంవత్సరాల కాలాన్ని రీసెంట్ అంటారు. అందులో చివరికి ఉన్న 5,000 సంవత్సరాల కాలాన్ని సబ్ రీసెంట్ పీరియడ్ అని అంటారు. అయితే భౌమకాలానికి మనం చరిత్ర కాలానికి చాలా తేడా ఉంటుంది. భౌమకాలం కోట్ల సంవత్సరాలు ఉంటుంది, చరిత్ర కాలం ఎక్కువ 10,000 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా చరిత్ర పూర్వకాలం 50,000 సంవత్సరాలు ఉండొచ్చు. ఎక్కువలో ఎక్కువ 2.5 లక్షలు ఆ ప్రాంతంలోకి వెళ్తుంది. కానీ భౌమకాలం 350 కోట్ల సంవత్సరాల వరకు కూడా వెళ్ళొచ్చు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అశ్వత్థ చూపించిన ఫాసిల్స్ క్రిటేషియస్ కాలానికి చెందింది. అంటే ఆ 25 కోట్ల నుంచి 6 కోట్ల సంవత్సరాల మధ్యలో తయారైనవి. అవి కూడా మొత్తం మెరైన్ ఫాసిల్స్, అంటే సముద్ర జంతువుల శిలాజాలు. అవి ఎక్కువగా గ్యాస్ట్రోపాడ్స్, పెలిసిపాడ్స్, బ్రాకియోపాడ్స్, అమోనైట్స్, నాటిలాయిడ్స్, తర్వాత ఎకైనోడర్మ్స్ ఈ వర్గాలకు చెందినవి తను చూపించింది. ఇవి కాకుండా కొన్ని ప్లాంట్ ఫాసిల్స్ కూడా అదే ప్రాంతం
ప్రాంతానికి చెందిన గుణవాన అంటే టిలోఫిల్లం ఎక్విటిఫోలిస్ అనే శిలాజాన్ని కూడా మనం చూసాము తన కలెక్షన్. అంటే ఇవి కాకుండా ఇక్నోఫాసిల్స్ అంటే జంతువులే ఫాసిల్స్ కావాలని ఏం లేదు. జంతు భాగాలు, జంతువులు, ఆకులు, చెట్లు కాకుండా మన జంతువులు నడిచిన పాదముద్రలు కూడా ఫాసిల్స్ అవుతాయి. అవి పాదాలు ఉన్న జంతువులే కాకుండా పాకెట్ జంతువులు కూడా ఉంటాయి. ఇంకా ఇన్వర్టిబ్రేట్స్ కూడా ఉంటాయి. ఇన్వర్టిబ్రేట్స్ అయితే అవి బొరియలు చేసుకొని ఉంటాయి ఆ సముద్రపు ఒడ్డున, ఆ బీచ్లలో, ఆ వాటి ఎన్విరాన్మెంట్ లో. ఒక్కొక్కసారి అవి కూడా ఫాసిలైజ్ అయి కనపడతాయి మనకు. అవి కూడా తను సిస్టమేటిక్ గా కలెక్ట్ చేసి చూపించింది. బొరియల్ అన్నమాట, జంతువులు చేసుకున్న లివింగ్ వెల్లింగ్ బర్రోస్ అంటారు. వెల్లింగ్ బర్రోస్, ఫీడింగ్ బర్రోస్ అలాంటివన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మొత్తం మెరైన్ ఫాసిల్సే కాకుండా అరియలూర్ స్టేజ్ లో అక్కడక్కడ నాన్ మెరైన్ ఇన్కర్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్రెష్ వాటర్ బెడ్స్ కూడా ఉన్నాయి. అందులో డైనోసార్ బోన్స్ దొరుకుతాయి. కల్లంకుర్చి, కల్లమేడు ఈ ప్రాంతాలలో అక్కడ చాలా రకాలైన డైనోసార్ బోన్స్, సారోపాడ్ రకం వాటిని మన డాక్టర్ యాదగిరి గారు, డాక్టర్ అయ్యస్వామి గారు వాళ్ళందరూ తీసుకొని వచ్చారు. ఈ మధ్యలోనే డాక్టర్ ప్రసాద్ గారు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్, తెలుగువారే, ఆయన ట్రయోడాన్ అనే ఒక డైనోసార్ శిలాజాన్ని కనుక్కున్నారు. ఈ ట్రయోడాన్ గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా డైనోసార్లన్నీ వాటి శరీరం సైజు ఎంత పెద్దగా ఉన్నా బ్రెయిన్స్ అంత వికసితమైనవి కావన్నమాట. చాలా చిన్న బ్రెయిన్స్ ఉంటాయి. అంటే ఒక పెద్ద ట్యాంక్ ఆకారంలో ఉండే ఒక స్టెగోసార్ శిలాజాన్ని, స్టెగోసార్ ఒక వాల్నట్ సైజ్ లో ఉండే బ్రెయిన్ ఉంటుంది అన్నమాట. అంటే దాని బ్రెయిన్ బాడీ రేషియో అంత తేడా ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ ట్రయోడాన్ అనే డైనోసార్ దాని బ్రెయిన్ వికసితమై ఉంటుంది. దాని బ్రెయిన్ లో ఫోల్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే దాని బేసిస్ మీద ఒక స్కాండినేవియన్ క్యూరేటర్, స్పేలియంటాలజిస్ట్ అనుకోండి, మ్యూజియం క్యూరేటర్, ఒక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. అదేంటంటే డైనోసారాయిడ్ థియరీ. అంటే డైనోసార్స్ అర్ధాంతరంగా చనిపోయాయి. అవి వాటి తప్పేం లేదు అందులో. అది ఒక పెద్ద మీటియోరైట్ ప్రపంచం మీద జరగటం వల్ల ఆ వాతావరణ మార్పులకు తట్టుకోలేక అమోనైట్స్, డైనోసార్స్ ఇంకా ఎన్నో రకాలైన జీవులు నశించిపోయాయి. అయితే ఒకవేళ ఆ హిట్ అనేది, మీటియోరైట్ హిట్ అనేది జరగకపోతే, మీటియోరైట్ భూమి మీద పడి ఉండకపోతే డైనోసార్లు ఖచ్చితంగా ఈ రోజుకు బతికే ఉండేవి. అంటే మనము ఉండేవాళ్ళం కాదు బహుశా. ఎందుకంటే డైనోసార్స్ ఇవాక్యుయేట్ చేసిన నిషెస్ లో మ్యామల్స్ డెవలప్ అయ్యాయి. హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఒక ప్రైమేట్ గ్రూప్ చెందిన మ్యామల్. కాబట్టి ఒక డైనోసార్ అదే పరిస్థితులు అలాగే ఉండుంటే డైనోసార్లలోనే కొన్ని మానవులకు సమానమైనవి, అంటే సెన్షియంట్ బీయింగ్స్ తయారై ఉండేవి. అంటే అప్పటికే క్రిటేషియస్ కాలం నాటికే ఫోల్డ్స్ ఉన్న బ్రెయిన్, తర్వాత 2 కాళ్ళ మీద నడవటము అనేది డైనోసార్ గ్రూప్లలో ఉన్నాయన్నమాట. మరి అవే బహుశా సార్ చెప్పండి. మామయ్య హరికృష్ణ గారు ఉన్నారు సార్, ఆన్లైన్ లో ఉన్నారు, వారిని మాట్లాడించండి సార్ ప్లీజ్. ఇప్పుడు మనం ఎంతో కాలంగా మనం మీటింగ్ మొదటి నుంచి ఎదురు చూస్తున్నాము. మామిడి హరికృష్ణ గారు, సెక్రటరీ, తెలంగాణ సాహిత్య అకాడమీ, ఇప్పుడే మనకు అందుబాటులోకి వచ్చారు. వారి అమూల్యమైన సందేశాన్ని మనకు వినిపిస్తారని కోరుతున్నాను. హరికృష్ణ గారు ప్లీజ్. శుభ సాయంత్రం సార్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సంయుక్తంగా చరిత్ర అంటే కొత్త విషయాలని, అలాగే ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో నిక్షిప్తమైన ఎన్నెన్నో విషయాలని మేధావుల చేత, జ్ఞానుల చేత, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత ఒక మేధోమదనం చేయించడం ద్వారా తెలంగాణ చరిత్రకు సంబంధించిన కొత్త అన్వేషణల్ని మనందరం సాక్షాత్కరిస్తున్న దృశ్యానికి
మీరందరూ ఇచ్చేసినందుకు అందరికీ నమస్కారం. వేణుగోపాల్ చకలం గారికి, సముద్రాలకి, మిగతా పూణే నుంచి అటెండ్ అవుతున్న ఫాజిల్ పేలియాంటాలజిస్ట్ విద్యార్థి వారందరికీ, అలాగే మిగతా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర ప్రేమికులకి, చరిత్ర నిర్మాతలకి, చరిత్ర రచయితలకి అందరికీ కూడా నమస్కారం. సో ఇవాళ మనం అనుకున్న టాపిక్ ఏంటంటే ఫాజిల్స్ మీద అనే ఒకటి చాలా చాలా అద్భుతమైన టాపిక్. నిజానికి చెప్పాలంటే ఒకటి హిస్టరీని డిసైడ్ చేసే అంశాలు. హిస్టరీని మనం చెప్పడానికి దానికి సంబంధించిన ఒకటి ఆకారాలు అంటాం, రిసోర్సెస్ కానీ సోర్సెస్ కానీ, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కానీ, వాటిల్లో ప్రధానమైన అంశాల్లో పురావస్తు ఆధారాలు ఒకవైపు అయితే, అంటే ఒక జాతికి సంబంధించిన ప్రజలు ఒక టైం లైన్ పీరియడ్ కి సంబంధించిన ప్రజలు వాడిన వస్తువులు, పనిముట్లు, అది వాటి తయారు చేసిన విధానం, వాటి యొక్క నిర్మాణ శైలి, ఇవన్నీ, అలాగే వారు చేసినటువంటి వస్తువులు కానీ, సామాగ్రి కానీ, వాటితో పాటు వారు అలంకరించుకోవడానికి లేదా వాళ్ళ కాస్ట్యూమ్స్ కి సంబంధించి వాళ్ళ రక్షణ కోసం ఉపయోగించిన పరికరాలు, ఆయుధాలు, పనిముట్లు, ఇవన్నీ వస్తు సంస్కృతికి సంబంధించిన పురావస్తు అంశాలను అనుసరించి ఒకవైపు అయితే, మరొక వైపున ఏంటంటే కొన్ని కాలక్రమం లోపల, అంటే ఒక దశ దాటిన తర్వాత, కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత, కొన్ని మానవ కళేబరాలు కానీ, జంతు కళేబరాలు కానీ, లేదా మిగతా అంశాలు కానీ, అవి విస్మృతం అయిపోయి ఒక సాలిడిఫికేషన్ కావడం అనే ఒక ప్రాసెస్ నేచురల్ గా, జియోఫిజికల్ గా జరిగే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ ప్రకారంగా జరిగే వాటిని మనం ఫాజిల్స్ అంటున్నాం. సో ఈ ఫాజిల్స్ ని ఆధారంగా చేసుకొని కూడా చరిత్ర నిర్మించడం, ముఖ్యంగా ప్రాక్ చరిత్ర, ఇదంతా ఫాజిల్స్ అనేవి ఎప్పుడు ఫార్మేషన్ అవుతాయి అనడానికి మనకు స్పష్టమైన ఆధారాలు ఏంటంటే, మోర్ దాన్ కొన్ని వేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలమైనవి మాత్రమే ఫాజిల్స్ గా మారుతాయి, అన్ని ఫాజిల్స్ గా కావు. సో దీంట్లో పేలియాంటాలజీ, దీని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పేలియాంటాలజీ అంటాము. దట్ ఈస్ రిలేటెడ్ టు ది లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే చిన్న కీటకాల నుంచి మొదలుకొని రాకాసి బలుల వరకు, డైనోసార్స్ వరకు ఉండేదంతా స్టడీ చేసేది పేలియాంటాలజీ అయితే, ఇంకోటి పేలియో బాటనీ అని ఉంది. భారతీయ శాస్త్రవేత్త బీర్బల్ సహాని అని అంటే ఆయన పేలియో బాటనీకి ఫాదర్. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పేలియో బాటనీ, బీర్బల్ సహాని. అంటే చెట్లు కూడా కొన్ని దశల తర్వాత, కొన్ని యుగాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఫాజిల్స్ గా సాలిడిఫికేషన్ చెందుతాయి. సో ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియను బట్టి అది జరగడం అనేది ఒక బయోఫిజికల్ ఒక అంశంతో పాటు జియోఫిజికల్ ఫెనామినా ఇది. సో ఈ ఫెనామినాని బేస్ చేసుకొని కూడా మానవ జాతి చరిత్రని, జీవుల చరిత్రని, లేదా ప్రీ హిస్టరీని డిసైడ్ చేసే విధానాన్ని మన హిస్టారియోగ్రాఫర్స్ అందరు కూడా అప్రూవ్ చేసిన విషయం. సో దాన్ని అనుసరించి ఫాజిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ని, ఫాజిల్స్ ని చరిత్ర నిర్ధారించడంలో, చరిత్ర కాలాన్ని గుర్తించడంలో, ఆ కాలంలో ఉండేటువంటి నాగరికతని లేదా జీవన విధానాన్ని, శైలిని, వారికి ఉండే ఆహారపు అలవాట్లని, మిగతా వాటన్నిటిని అధ్యయనం చేయడంలో ఈ ఫాజిల్స్ కూడా మనకు ఒక అత్యంత అద్భుతమైన సోర్స్ ఆఫ్ హిస్టరీగా మనకు ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. సో దీంట్లో ఏంటంటే మిగతా పనిముట్లు ఏదో వేల సంవత్సరాలకు, 1000 లేదా 2000 సంవత్సరాలకు, 3000 సంవత్సరాలకు క్రింది పనిముట్లు ఏవైతున్నాయో, పనిముట్లు కానీ, వస్తువులు కానీ, మట్టి పాత్రలు కానీ, లోహ పాత్రలు కానీ ఏవైతున్నాయో అవన్నీ ముక్కలుగా దొరుకుతున్నాయి. అదే ఫాజిల్స్ అయినవి వస్తువులు ఏవైతున్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ గా, ఏ ఆకారం ఉంటే ఆ ఆకారం, ఎంత వరకు ఉంటే అంతవరకు అవి లభించడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనందరం చూసాము, డైనోసార్స్ కి సంబంధించిన ఎముకలు, మొత్తం ఎంటైర్ స్కెలటల్ స్ట్రక్చర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా, దాని ఎముకలన్నీ కూడా ఫాజిల్ గా మారిన తర్వాత ఎముక మొత్తం, దాని వెన్నెముక నుంచి, తల నుంచి, పుర్రె నుంచి కూడా మొత్తం తోక వరకు ఉండే మొత్తం నిర్మాణం అంతా కూడా మనకు దొరుకుతున్నది. దానివల్ల అప్పుడుండే దాని యొక్క విధానం, అంటే నడక తీరేంటి, ఆ జీవులు ఏ విధంగా నిర్మాణం అయ్యాయి, ఆ జీవుల శారీరక ఆకృతి ఏంటి, అనాటమీ ఏంటి, ఫిజియాలజీ ఏంటి, దాంట్లో ఉండే భౌతిక లక్షణాలు ఏమున్నాయి, దాని జీవన విధానం ఏంటి, ఆ జీవన విధానాన్ని బట్టి అది తన ఆహారపు అలవాట్లను అంచనా వేయడం, దాన్ని బట్టి మిగతా అంశాలన్నీ అంచనా వేసే ఒక విధానం, ఒక ప్రక్రియ, మనకు హిస్టరీకి ఆధారమైన ఒక ప్రక్రియ ఈ ఫాజిల్స్ ద్వారా, పేలియాంటాలజీ ద్వారా మనకు లభిస్తుంది. సో దీంట్లో మనం చూస్తాం, జనరల్ గా మనం అంచనా వేయడానికి, ఒక కాలాన్ని గమనించడానికి, చెట్టులో అడ్డంగా కోసినప్పుడు దాంట్లో ఉండే వలయాలను బట్టి ఆ చెట్టు యొక్క వయసును నిర్ధారించడం అనేది సాధారణ సంప్రదాయం.
అంటే ఒక చెట్టు యొక్క వయసు ఎంత అన్నప్పుడు దాని అడ్డంగా కోసినప్పుడు, అడ్డుకోతకి కోసినప్పుడు దాంట్లో ఉండే వలయాలు, ఒక్కొక్క వలయం డిమార్కేట్స్ 1 year, 365 days, అంటే భౌమ కాలమానంలో ఒక 1 year ని అది రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ విధంగా దాంట్లో ఉండే వలయాలు, ఎన్ని వలయాలు ఉంటే అన్ని సంవత్సరాలుగా లెక్కించే విధానం అనేది సాధారణంగా మనకు కనిపిస్తుంది. కానీ ఒక చెట్టు సాలిడిఫికేషన్ అయ్యి ఆ ఫాజిల్ గా మారిన తర్వాత దాని వయసును నిర్ధారించాలంటే అది ఖచ్చితంగా కొన్ని వందలు కూడా కాదు, వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల వరకు ఉండే ప్రాసెస్ అంతా, ఆ భూమిలో జరిగే ప్రాసెస్, భూమిలోని వేర్వేరు పొరల్లో జరిగే ప్రాసెస్ అంతా ఈ ఫాజిల్స్ ద్వారా, సాలిడిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ సాలిడిఫికేషన్ అవ్వడం, ఫాజిల్స్ గా మారిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చరిత్రని నిర్మించడం, ముఖ్యంగా ప్రీ హిస్టరీని చెప్పడం అనేదే మనకు ప్రధానంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఆమోదించబడిన శాస్త్రీయ విధానం కూడా. సో దీనికోసమని కార్బన్ డేటింగ్ టెస్టులు, ఇంకా మిగతా టెక్నాలజికల్ ఆకరాల ద్వారా లేదా సైంటిఫిక్ టెక్నిక్స్ ద్వారా వాటిని చెప్పడం ద్వారా భౌమ కాలమానాన్ని, అంటే జియో క్యాలెండర్ ని దాన్ని అనుసరించి దాన్ని సమన్వయం చేయడం జరుగుతుంది. సో ఇది ఈ ఫాజిల్స్ అనేవి, what is the special significance and what is the special importance of fossils in deciding the history of Telangana అనేది మనకి ఇంపార్టెంట్. సో దాని ఆ కోణం నుంచి, అంటే మన పర్స్పెక్టివ్ నుంచి ఇప్పుడు కనుక చూస్తే గమ్మత్తుగా ఏంటంటే ఎన్నెన్నో రకాల ఫాజిల్స్ మనకు తెలంగాణ ప్రాంతంలో మనకు లభిస్తున్నాయి. మన ఎవరైతే ఔత్సాహిక చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేస్తున్న పరిశోధనలు అనుసరించి వేరు ప్రాంతాలలో మనకు లభిస్తూ వస్తున్నాయి. అది రాకాసి గుళ్ళు అనబడే ఆదిమ మానవుడి ఆనవాళ్ళ నుంచి మొదలుకొని, అంటే అది మొదలుగా అది ఇంకా మధ్య, అంతకంటే పూర్వం కూడా ఉండేటువంటి ఎన్నెన్నో ఆనవాళ్ళు, ఎన్నెన్నో అంశాలు కూడా మనకి ఫాజిల్స్ ద్వారా లభిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం ప్రీ హిస్టరీలో కొంత ఏజ్ వరకే నిర్ధారించగలిగిన అంశాలకి, అంతకంటే ముందున్న అంశాలన్నీ చెప్పడానికి మనకు పేలియాంటాలజీ లేదా పేలియో బాటనీనే మనకు ప్రీ హిస్టరీ యొక్క గమనాన్ని నిర్ధారించడానికి ఆధారంగా ఉంటున్నది. అంటే మొత్తం ఒక మానవ జాతి లేదా జీవ జాతికి సంబంధించిన మొత్తం చరిత్ర పరిణామాన్ని నిర్ధారించడానికి, చెప్పడానికి, వివరించడానికి కావాల్సిన బేస్ అంతా కూడా మనకు ఈ పేలియాంటాలజీ ద్వారా, పేలియా బాటనీ ద్వారా లభిస్తుందనే విషయం స్పష్టం. సో ఇక్కడ మనకు ఎన్నెన్నో వేర్వేరు త్రవ్వకాలలో వేర్వేరు సందర్భాలలో ఈ ఫాజిల్స్ మనకు బయటపడడం, దాన్ని బట్టి తెలంగాణ ప్రాంత చరిత్ర కేవలం ఏదో 5000 అదే సింధు నది నాగరికత కాలపు సమకాలీనం అని అట్లా కాకుండా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, జీవజాతి చరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఉందనే విషయం మనకు నిర్ధారణ అవుతుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బహుశా మీరు ఇప్పుడు అందరూ చర్చించి ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. బట్ నాకు తెలిసిన ఒక విషయాన్ని ఏం చెప్తానంటే, ఉట్నూరు ప్రాంతంలో, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో మనకు జరిగిన తవ్వకాలలో ఒక ఆర్కియోప్టెరైక్స్ అంటే రాకాసి బల్లి జాతికి చెందిన ఒక పక్షి జాతి అవశేషాలు, ఆ ఫాజిల్స్ మనకు దొరికాయి. సో దాని మీద విపరీతమైన పరిశోధన కూడా జరుగుతున్నది, ఇంకా స్టిల్ జరుగుతుంది, ఇంకా చెప్పాల్సి ఉంది. దాని మీద ఇంకా డీకోడ్ చేయాల్సి ఉంది, దాన్ని అంతా డెసిఫర్ చేయాల్సి కూడా ఉంది. సో అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, తెలంగాణ ప్రాంతంలో జీవి సంచారం అంటే మానవుడనే కాదు, ఇక్కడ జీవజాల సంచారం కూడా చరిత్రే గనక, జీవజాల సంచారం అంటే మెసజాయిక్ ఎరా అంటే భౌమ కాలమానంలో 65 మిలియన్ల సంవత్సరాల క్రితం, అంటే 6,50,00,000 సంవత్సరాల క్రితం నాడే తెలంగాణ ప్రాంతంలో, ప్రస్తుతం మనం అనుకుంటున్న తెలంగాణ ప్రాంతంలో ఈ భూమి మీద జీవుల సంచారం ఉంది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అంటే ఇలాంటి ఒకవేళ అది ఫాజిల్స్ గా మారి ఉండకపోతే, ఆ అవశేషం గనక మనకు దొరికి ఉండకపోతే, అంటే అస్థిపంజరం గనక దొరికి ఉండకపోతే, అది ఫాజిల్స్ దొరికి ఉండకపోయి మామూలు అస్థిపంజరంగా ఉంటే భూమిలో కలిసి కరిగిపోయేది. ఇప్పటికీ మన కాలంలో కూడా అస్థిపంజరాలు పాతి పెడితే అవి ఎప్పుడో ఏదో కొంత కాలం తర్వాత క్షయించిపోయి భూమి లోపల డీకాంపోజ్ అయ్యే విధానం ఉన్నది. కానీ కొన్ని మాత్రమే డీకాంపోజ్ అవ్వడానికి బదులుగా సాలిడిఫికేషన్ అయ్యి కొన్ని ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా చెరిగిపోకుండా అవి ఒక రాక్ గా మారిపోతాయి. సో వాటిని మనం ఫాజిల్స్ అంటున్నాం. సో అలా ఆ ఫాజిల్స్ గా అవడం వల్ల, ఫాజిల్స్ గా రూపాంతరం చెందడం వల్ల మాత్రమే మనకిప్పుడు ఆ చరిత్ర తాలూకు ఆ మెసజాయిక్ ఎరాకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని మనం ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పడానికి కావాల్సిన ఆధారాలు మనకు దొరుకుతున్నాయి.
సో అందుకని చరిత్ర నిర్మాణంలో, చరిత్ర రచనలో, చరిత్ర నిర్ధారణలో కేవలం పుస్తకాలు, గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, లేదా రాగి శాసనాలు, లేదా లోహ శాసనాలు, రాతి శాసనాలు అంటే రాళ్ల మీద చెక్కిన శాసనాలు, ఇవి మాత్రమే కాకుండా, అంటే ఇవి సాహిత్యానికి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా పనిముట్లు, వస్తువులు, పరికరాలు, ఆయుధాలు, మెటల్వి, మట్టివి, ఇంకా ఇతరత్ర తయారు చేసినవి, అవి కూడా ఎట్లాగైతే ఆధారాలుగా ఉన్నాయో అంతకంటే పూర్వపు చరిత్రను నిర్ధారించడానికి, ఇప్పుడు వీటికి ఆధారంగా చెప్పే చరిత్ర ఒక కాలం నాటిదైతే అంతకంటే పూర్వపు చరిత్రను నిర్ధారించడానికి, చెప్పడానికి, నిర్ణయించడానికి దానికి సంబంధించిన ఆధారాలుగా ఫాజిల్స్ ఉంటున్నాయనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అందుకని తెలంగాణ చరిత్ర నిర్మాణంలో ఫాజిల్స్ ని అనలైజ్ చేయడం కూడా అత్యంత అవసరంగా భావించాల్సిన సందర్భం ఉంది కనుక ఇలాంటి ఫాజిల్స్ గురించి, తర్వాత పేలియాంటాలజీ గురించి అండ్ అప్లికేషన్ విత్ హిస్టరీ and interpretation of history and writing the historical periodical times and chronological events of human civilization, human evolution and ఆర్గానిజం ఎవల్యూషన్. నిజంగా చెప్పాలంటే అదొక ఆర్గానిజం ఎవల్యూషన్, అంటే ఒక జీవి యొక్క పరిణామం చెప్పడానికి ఇది అంతా ఉపయోగపడడం ఇది అంత ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. సో ఈ దిశగా కూడా తెలంగాణ బిడ్డలు, సముద్రాల ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. సో అలాంటి వర్క్ చేస్తున్న వారందరినీ అభినందిస్తూ ఈరోజు ఈ ఫాజిల్స్ యొక్క కంట్రిబ్యూషన్ ని కూడా మనం అధ్యయనం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఇలాంటి చర్చా కార్యక్రమాన్ని, మేధోమదనాన్ని నిర్వహించినందుకు కొత్త తెలంగాణ చరిత్ర బృందం, శ్రీరామోజు హరగోపాల్ గారిని, మిగతా సభ్యులందరినీ కూడా అభినందిస్తూ అందరికీ శుభాకాంక్షలు, అందరికీ నమస్సులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హరికృష్ణ గారు చక్కగా తన అవగాహనను ఫాసిల్స్ గురించి, మన రాష్ట్రం గురించి చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే తెలంగాణ అనేది ఇట్స్ ఏ ట్రెజర్ హౌస్ ఆఫ్ ఫాసిల్స్. అంటే తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, అక్కడ ఎన్నో కనుగొనవలసినవి ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకుంటే ప్రతి జిల్లాలో ఫాసిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్కు 30 కిలోమీటర్ల నుంచి మొదలవుతాయి ఈ ఫాసిల్ లొకాలిటీస్. అంటే శంకర్పల్లి, మెహదీపట్నం నుంచి ఒక ముదిమియాల అని ఉంది. ముదిమియాల అంటే చేవెళ్ల కంటే ముందే వస్తుంది అన్నమాట. అంటే లిమిట్స్ లోనే, సిటీ హెచ్ఎండిఏ లిమిట్ లోనే ఉండొచ్చు బహుశా. అక్కడ కూడా ఫాసిల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు, చించోలి, ఇంకా అటు ముందుకు వెళ్తుంటే ఇటు కోహిర్ ప్రాంతంలో, జహీరాబాద్ ప్రాంతంలో, మెదక్, సంగారెడ్డి, అక్కడ ప్రతి చోట ఉన్నాయన్నమాట ఫాసిల్స్. ఇవే కాకుండా ఇంకా గోదావరి లోయలో ఉన్న ఫాసిల్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే ఎక్కడ బొగ్గు దొరుకుతుందో అక్కడ ఫాసిల్స్ తప్పకుండా ఉంటాయి. అందులో కూడా వర్టిబ్రేట్స్ అంటే సకశేరుకాలు, ఎముకలు ఉన్న జీవుల ఫాసిల్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడే హరికృష్ణ గారు చెప్పినట్టు మొత్తం పూర్తి స్కెలిటన్ కూడా మనకు లభించింది. కోటాసారస్ యమనపల్లెన్సిస్ అనే పూర్తి స్కెలిటన్. అది దాని పేరులోనే ఉంది. యమనపల్లి దగ్గర రాజారం అనే ఊళ్ళో అది లభించింది. దాన్ని తీసుకొచ్చి బిర్లా మ్యూజియంలో పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా దానికి సంబంధించిన టన్నుల కొద్ది ఎముకలు మన దగ్గర ఉన్నాయి. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్ లో ఉన్నాయి, కొన్ని డిస్ప్లేలో కూడా ఉన్నాయి. అదే కాకుండా బర్పోసారస్ అనే ఇంకొక సారోపాడ్ శిలాజాన్ని కూడా కలకత్తాలో నిర్మించారు. అది కూడా అదే గోదావరి ప్రాణహిత వ్యాలీ నుంచి తీసుకుపోయింది. అది ISI స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఆర్గనైజేషన్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది. అక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ తెలంగాణలో దొరికిన ఫాసిల్స్ గురించి, ముఖ్యంగా నాస్కల్ ఏరియాలో ఉన్న ఫాసిల్స్ గురించి నేచర్ లో కూడా పబ్లికేషన్ వచ్చింది. ఇప్పుడు హరికృష్ణ గారు చెప్పినట్టు బీర్బల్ సహాని గారి వాళ్ళ వారసుడైన అశోక్ సహాని, ఆయన, ప్రొఫెసర్ GVR ప్రసాద్, వీళ్ళు కలిసి రిపోర్ట్ చేశారు. మా చిన్న కంట్రిబ్యూషన్ కూడా ఉంది. నేను, అనంతరామన్, మేము అక్కడ మొదటిసారిగా గోండ్వానో థీరియం
అనే ఒక క్షీరదాన్ని కనుక్కున్నాము. అంతకుముందు ప్రపంచంలో ఎక్కడా లేదు, అది అర్జెంటీనాలో మాత్రమే ఉంది అనుకునేవాళ్ళు. అది మన వికారాబాద్ దగ్గర ఉన్న బాసారం ఆ ప్రాంతంలో మాకు దొరికింది. ఆ విధంగా తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా సరే మీరు నాగార్జున సాగర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మొదటిసారిగా ఒక గుట్ట వస్తుంది, క్వారీలు కూడా ఉన్నాయి అక్కడ. అక్కడి నుంచి మొదలుకుంటే అటు ముందు మాచర్ల వరకు కూడా రకరకాల మైక్రో ఫాసిల్స్, ప్రీకేంబ్రియన్ ఫాసిల్స్ దొరుకుతాయి. కాకపోతే అవి చూడటానికి ఎక్స్పర్టైజ్ కావాలన్నమాట. అలాగే ఆలంపూరు, ఇంకా ఇటువైపు కొల్లాపూరు ఆ ప్రాంతంలో కూడా ప్రీకేంబ్రియన్ మైక్రో ఫాసిల్స్ దొరికాయి. ఇంకా ఖమ్మం జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, ఇక మొత్తం గోదావరి వ్యాలీలో ఎక్కడైనా ఉన్నాయన్నమాట ఫాసిల్స్. సో ఈ విషయాన్ని మన వాళ్ళంతా గుర్తు పెట్టుకుంటే చాలా సంతోషం. ఇంకా ఈ విషయానికి సంబంధించి ఒక్క 10 నిమిషాల్లో డిస్కస్ చేయలేం కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏ రకమైన సందేహ నివృత్తి కోసమైనా నాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ గ్రూప్ లో ఉంటుంది. కట్టా శ్రీనివాస్ గారికి, సముద్రాల పువ్వుల తర్వాత హరగోపాల్ గారికి అందరి దగ్గర నా నంబర్ ఉంది. ఈ అవకాశాన్ని సార్ ఇప్పుడు సునీల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే మనకు ఉడుమల సుధాకర్ రెడ్డి గారు, ద సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, అంటే మాతో పాటు 2 రోజులు ప్రయాణం చేసి ఈ ఫాజిల్స్ అన్వేషణలో పాల్గొన్నవారు. వారికి చాలా విషయాలు తెలుసు, సైంటిఫిక్ గా ఆలోచిస్తారు. అంటే ఆస్క్ హిమ్ టు ఓకే, ఐ విల్ ఇంట్రడ్యూస్. ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనము అశ్వత్థ బిజ్జు, సునీల్ సముద్రాల వాళ్ళ ఫాసిల్ కలెక్షన్ కూడా చూసాము. ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్, బై ఎడ్యుకేషన్ he is a microbiologist also, and he is a senior journalist having a scientific bent of mind, and he was associated with some expeditions of this Telangana Charitra group. He is also available with us now. We look forward to share his thoughts and we'll get enlightened by his talk. Now I request Sri Udumala Sudhakar Reddy garu to come forward and enlighten us with his talk. Good evening, everyone who gathered here today for a talk on fossils. So I'll speak in both the languages because I think there are some people from outside the state. నేను 2 భాషల్లో మాట్లాడతాను, తెలుగులో, ఇంగ్లీష్లో. అయితే what I feel, most of the learned people like Venugopal garu and young paleontologists like Ashwatha Biju and our own Samudrala Sunil, they have spoken a lot of things about their collections and various aspects of paleontology. And there are a lot of learned people I can see here, like Mr. Haragopal Sriramoju himself. ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం నాయకుడు. అదే మాదిరిగా we can see రామాచారి గారు, we can see కట్టా శ్రీనివాస్ గారు, and there are a lot of people I know here like Surya Kumar garu, epigraphy specialist, and I would rather focus on social aspects of the paleontology, the fossil collection, than scientific aspects, because I'm not an expert on paleontology, though I have a basic idea, as most of the journalists are jock of all trades, but master of a few subjects. So I've been watching నేను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పనిని నేను చూస్తూ ఉన్నాను చాలా క్లోజ్గా, because I'm not trying to criticize GSI or any government state archaeology department. I don't want to get into that at this point of time, because it's also sponsored, this is also co-hosted by Sahitya Academy. But the way, అంటే తక్కువ ఆర్థిక వనరులతో వాళ్ళ వ్యాపకాలు ఉండి కూడా
కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు చేసిన పని, నేను అంటాను, మీరు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలంటే కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి ఇవ్వాలి. ఇది పొగడ్త కాదు, మనసులో ఉన్న మాట. ఎందుకంటే I have seen, అంటే నాట్ ఓన్లీ paleontology but different aspects of హ్యూమన్ హిస్టరీ, వాళ్ళు చేస్తున్న డిస్కవరీస్, రీడిస్కవరీస్, rather than ఐడెంటిఫికేషన్స్, కలెక్షన్స్ ఈజ్ అమేజింగ్. అండ్ that kind of work they are doing. ఇప్పుడు coming to paleontology subject, as Professor Dr. Venugopal Garu has told, Telangana is a treasure trove of fossils. What I feel, the lot of discussion that happened here today on identification, collection of fossils and which period, because Ashwata Biju spoke excellently, and she was talking about her collection of 136 fossils. She is one of the youngest paleontologists, or the only youngest paleontologist, I don't know that clarity, 14-year-old. But she did an excellent work. Particularly, she was talking about Ariyalur Cretaceous period, where, Mr. L. Ramarao during those days in 1957 itself, he has published a paper on fossil foraminifera from Cretaceous period. అంటే ఈ ఆర్బిటాయిడ్ గురించి 1957లోనే ఆయన గొప్ప పేపర్ పబ్లిష్ చేశారు ఎల్ రామారావు గారు అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వీ కెన్ సీ సచ్ ఏ యంగ్ పేలియాంటాలజిస్ట్ వర్కింగ్ ఆన్ దట్ సబ్జెక్ట్ యాజ్ వెల్. వీఆర్ టాకింగ్ అబౌట్, బికాస్ తెలంగాణ కాంటెక్స్ట్ లో గోదావరి ప్రాణహిత వ్యాలీలో దేర్ లాట్ ఆఫ్ వర్క్ GSA has done. No doubt, undoubtedly, GSA has done a lot of work, and even state, I don't know what kind of contribution from state archaeology department. But in the past few years, how these history enthusiasts or amateur paleontologists or amateur archaeologists, వాళ్ళ టైంని, వాళ్ళ వనరుల్ని, అంటే ఎవరు వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, nobody is paying them, but despite that they're going there. So what I feel, when they're doing a lot of work, I think we need to discuss on some social aspects. One is, what are the threats to the fossil sites? దీని మీద కొంత డిస్కషన్ జరిగితే బాగుంటుంది. ఎలాంటి థ్రెట్స్ అంటే ఆ ఫాజిల్ సైట్స్ లో ఇందాక వేణుగోపాల్ గారు చెప్పినట్టు క్వారీయింగ్ జరుగుతుంది ఒక చోట, చాలా చోట్ల క్వారీయింగ్ జరుగుతుంది. ద లాట్ ఆఫ్ క్వారీయింగ్ అండ్ హ్యూమన్ డిస్టర్బెన్సెస్ disturbing the fossil sites. We don't know what is lying there. Maybe Kotazaurus yamanapallensis, P. Adgari discovered Kotazaurus yamanapallensis. Likewise, maybe Samudrala Sunil or Ashwata Biju, they may discover something, and it may be named after them, Sunil Samudralensis and Biju Ashwatensis. So, ఈ డిస్టర్బెన్స్, హ్యూమన్ డిస్టర్బెన్స్ ని అవాయిడ్ చేయటం ఎలా? దీని మీద అంటే కొత్త తెలంగాణ చరిత్ర బృందం కానీ ఈ పేలియాంటాలజిస్టులు కానీ దే వర్కింగ్ హార్డ్ టు ఐడెంటిఫై, కలెక్ట్. బట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? అంటే ఫర్దర్ గా వాట్ ఆర్ వి డూయింగ్ టు ప్రొటెక్ట్ దీస్ ఫాసిల్ సైట్స్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఐ ఫీల్. అపార్ట్ ఫ్రమ్ దాట్, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వీ కెన్ గివ్? బికాస్ Sunil, నేను చూశాను సునీల్ని, I have seen him very closely in the field. Except I feel support from Haragopal Garu, Katta Garu and others. What kind of support is getting from the society, in general society? I don't think so, because I was talking long back about corporate social responsibility. Why can't people like, there are a lot of learned people and connected people, చాలా మంది కనెక్ట్ అయిన పీపుల్ ఉన్నారు ఇక్కడ. మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద కంపెనీల నుంచి కానీ, బికాస్ గవర్నమెంట్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫండింగ్, వాళ్ళకి ఎలాంటి ఫండింగ్ ఉందో నాకు తెలియదు. బట్ ఐ మీన్, కొత్త తెలంగాణ చరిత్ర బృందము ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే తెలంగాణ కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయము, దే నీడ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. దాట్ క్యాన్ ఓన్లీ కమ్ త్రూ some kind of corporate social responsibility funds, or even government funding, or whatever. Because Sunil దగ్గర equipment లేదు,
there is no fossil hunting, fossil collection equipment there. Online lo manam chuste Amazon lo velte lot of equipment available internationally for paleontologists. And Sunil oka goppa course cheyalante it will cost him. Sunil lanti vallu, there are a lot of people available here, there are a lot of people in Telangana, Haragopal garu bundamlo gaani ippudu one great thing happened recently is like Venugopal garu vachi join avatam valla it's helping a lot for because scientific perspective add ayindi ante amateur paleontologists ki, amateur archaeologists ki there is a scientific perspective and definitive, because maaku kuda konni sandarbhallo కొన్ని డౌట్స్ వస్తుంటాయి, దీన్ని మేము ఆథెంటికేట్ చేయగలమా అని. ఇప్పుడు మాకు ఆ బాధ తప్పిపోయింది, ఎందుకంటే వేణుగోపాల్ గారు ఇస్ దేర్. అండ్ ఇప్పుడు ఎపిగ్రఫీ అంటే మనకి వి గాట్ సూర్యకుమార్ గారు, దెన్ వి గాట్ శివనాగిరెడ్డి అండ్ ఆల్. సో వాట్ ఐ ఫీల్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్, నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ సైంటిఫిక్ సపోర్ట్ని బేస్ని పెంచుకోవటం పేలియంటాలజీలో. For example, Ashwata is there. Ashwata is connected to a lot of professors and mentors. Maybe Ashwata can help Sunil and other enthusiasts. And there's one guy from Kerala just now put in the chat box calling Renit. He says he's interested in Mesozoic paleontology. So maybe there should be a coalition, a network of group. You can start a WhatsApp group exclusively on paleontology, Haragopal garu. Exclusively on paleontology. You can be an admin and start a WhatsApp group and do that, so that okay sir, we'll andani connect cheyatam, that will have a great thing. Yes, then from my side, because it's very difficult to find space regularly for history paleontology, but ee rojuna anni paper lo తెలంగాణ చరిత్ర గురించి కానీ, తెలంగాణలో ఆది మానవుడి చరిత్ర గురించి కానీ, తెలంగాణలో జీవజాతుల శిలాజాల గురించి కానీ ఏదైనా స్పేస్ దొరుకుతుందంటే అది కొత్త తెలంగాణ చరిత్ర బృందం చేస్తున్న ప్రయత్నం వల్లే. సో అయితే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ డిస్కవరీ, రీడిస్కవరీ ఆర్ ఐడెంటిఫికేషన్ని మేబీ యూ షుడ్ స్టార్ట్ ఎ వెబ్సైట్. మేబీ దాంట్లో పేలియంటాలజీ అనే ఒక విభాగం ఉండి కొత్త తెలంగాణ చరిత్ర కోసం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, మేబీ న్యూ తెలంగాణ హిస్టరీ అని సంథింగ్ లైక్ దాట్. సో ఇఫ్ యూ పుట్ అప్, మాకు కూడా అంటే యాజ్ అ జర్నలిస్ట్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, ఆర్ ఎక్స్పర్ట్స్ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ అక్కడ ఇస్తే వీ కెన్ కాంటాక్ట్, అండ్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ lot of other అంటే వేరే enthusiasts youngsters కి who want to take it up, it will be useful అని నేను అనుకుంటున్నాను. అదే మాదిరిగా ఈవెన్ పేలియో బోటనీ గురించి చాలా మంది మాట్లాడారు. ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ సముద్రాల సునీల్. ఆయన పనిచేస్తున్న ఏరియా ఇస్ ఎ టైగర్ జోన్, మంచిర్యాల, దెన్ చెన్నూర్. ఈవెన్ దెర్ ఇస్ అ మ్యానిటర్ టైగర్, అంటే మనుషుల్ని తినే పులి అక్కడ తిరుగుతున్న ఏరియాలో. అంటే హీఈస్ రిస్కింగ్ హిస్ లైఫ్, పీపుల్ లైక్ హిమ్ అండ్ పీపుల్ లైక్ దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్. ఇంకొకటి ఈ డిస్కషన్, అంటే ఈ పేలియంటాలజిస్ట్ వుడ్ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ ఆన్ ద గ్రౌండ్. లైక్ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విల్ టెల్ మా పర్మిషన్ లేకుండా యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ ఏరియా, లేకపోతే స్టేట్ ఆర్కియాలజీ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండదు, జిఎస్ఐ నుంచి సపోర్ట్ ఉండదు, బికాస్ వీ నో దెర్ వర్ డేస్ వేర్ జిఎస్ఐ నెవర్ రెస్పాండెడ్. సో ఐ థింక్ దీన్ని మోర్ scientific, but this is a great work today what happened, this triple talk show, because I was asked to sum up and give a vote of thanks. This is a great show where you brought young paleontologists like Ashwata Biju, who is because the way she spoke today, for 14 years old, she was talking about theory and practicals. That's an excellent thing. And you brought in Venugopal garu and others who are experts, who brought in enthusiasts. So this is a great talk. And already Katta Srinivas garu told that there are a lot of other talks that happened previously, which I think I attended one of those talks. So this can be more scientific,
technical, more evidence-based, and more documented. Perhaps ఇదే మీరు రికార్డ్ చేశారు, ఇది ఫేస్బుక్ లో ఉంటుంది, బట్ యూ కెన్ ఆల్సో కీప్ ఇట్ ఇన్ అవర్ వెబ్సైట్ so that people can start writing. Maybe Venugopal garu can start writing for that, because everything can't be published in newspaper. What is published is only what happened today, what is found today. So I thank you for including me in this, because though I'm a science background student, I'm a science reporter as well. This fossil anedi, it's a wonder. Fossil itself is a wonder, because and paleontologists are wonderful, and these young paleontologists are the most wonderful guys. So ఇక్కడ మొత్తానికి సమప్ ఏంటంటే, కృషి సునీల్ సముద్రాలకి ఈ పేలియంటాలజీలో దిక్కు ముందు ఆయనకి ఏమీ తెలియదు, ఆయన గ్రౌండ్ లో నేర్చుకున్నాడు. అశ్వథ బిజు తను మెంటర్స్తో కాలేజీలో చదువుకుంటూనే తను నేర్చుకుంది. అట్లనే నుస్రత్ ఆల్సో, ఐ వెంట్ టు హర్ హౌస్. ఆమె ఇల్లంతా ఒక ల్యాబ్ లాగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనం ఆన్లైన్లో చూసాము, సునీల్ ఇల్లు, అశ్వథ బిజు ఇల్లు కూడా ఒక ల్యాబ్ లాగా ఫాజిల్ కలెక్షన్ ఉంది. సో లెట్ us all support this cause which కొత్త తెలంగాణ చరిత్ర బృందం has taken up, అండ్ మనం అందరం సపోర్ట్ చేసి దీన్ని, ఐ థింక్ దిస్ కెన్ గో టు నెక్స్ట్ లెవెల్. అండ్ మేము కూడా యాజ్ ఎ జర్నలిస్ట్, ఐ ఆల్సో డూ లాట్ ఆఫ్ మిస్టేక్స్ వైల్ ఐ రైట్ స్టోరీస్. So we repent and regret for those, because we lack people who are experts who can comment on these. So I think this is a great opportunity for everyone who gathered here. Andarki idi oka goppa suvarna avakasham ilanti discussion jaragatam. So Venugopal garu chaala points chepparu. Sunil, unfortunately mana Sunil ki data, endukante ఆయన రిమోట్ ఏరియాలో ఉంటాడు, ఆ డేటా కనెక్టివిటీ లేకుండా ఉంటుంది. బట్ sir, I appreciate and I congratulate all of you, and I say goodbye at this point of time. Thank you very much. Thank you, sir. Thank you very much. మీరు మాట్లాడిన సూచనలన్నీ మేము అంగీకరిస్తున్నాం సార్. ఇప్పుడు మా కోఆర్డినేటర్ గారు, ఇప్పుడు మాకు ఉన్నటువంటి కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో ఉన్నటువంటి ఒక పెద్ద దిక్కు, మనం తెలంగాణ భాషలో పెద్ద దిక్కు, అన్ని రకాలుగా మమ్మల్ని ఒక సైంటిఫిక్ థాట్తో నడిపిస్తున్నటువంటి సార్ మాకు చెక్లం వేణుగోపాల్ సార్ ఉన్నారు. అట్లనే డాక్టర్ మురళీధర్ రెడ్డి సార్ ఉన్నాడు. డాక్టర్ మురళీధర్ రెడ్డి సారు ఒక న్యూమిస్మాటిస్టే కాకుండా మంచి ఎక్స్పర్ట్ ఇన్ రాక్ ఆర్ట్ ఆల్సో. సారు డబ్ల్యూఎస్ వాకాంకర్ గారి శిష్యులు. అట్లాంటి వాళ్ళు మేం చేస్తున్నటువంటి ఈ ఉత్సాహవంతమైన కార్యక్రమాలలో మా వెన్నుదట్టి, మా వెనక నిలిచి, మా వెన్నెముకగా ఉండడం చేత మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. మాకున్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవడానికి మాకు వాళ్ళు గైడ్స్, మీలాంటి మిత్రులు కూడా మాకెన్నో రకాలుగా సహాయాలు చేస్తున్నారు. ఈ కొత్త తెలంగాణ చరిత్ర బృందం అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్, అది ఎప్పుడు కూడా ప్లూరలే. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసేటువంటి అతి చిన్న ఎక్స్ప్లోరేషన్ అయినా కూడా అది తెలంగాణ చారిత్రక సంపదకు మనం గుమ్మి నింపినట్టుగా, ఈ కొత్త తెలంగాణ చరిత్ర గుమ్మిలో తలా ఒక పిడికెడు వాళ్ళ ఎక్స్ప్లోరేషన్స్ నింపుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పేలియంటాలజీ అంటే ఎప్పుడు కూడా తను ఎంత చేసినా తనను తాను తక్కువ చేసుకొని నేనేం చేసినానని సిగ్గుపడుతూ మోడెస్ట్గా ఉండేటువంటి మా సునీల్ చాలా సేకరించినాడు, చాలా కష్టపడతాడు. ఎంత కష్టపడతారో మనం కలిసి యామనపల్లిలో వెళ్ళి చూసినాం కూడా. అది ఆయన స్వభావ సిద్ధంగా ఎప్పటి నుంచో దాదాపు 10-12 ఏళ్ల నుంచి కూడా ఈ రంగంలో కృషి చేస్తున్నటువంటి వాడు. అశ్వథ బిజు, షీఈస్ వెరీ యంగెస్ట్ paleontologist in our country. She worked a lot and she collected more things. She has to go many miles. We wish her all success in collections and study of fossils. అట్లానే ఈరోజు మనం చూసినటువంటి నుస్రత్ రాలేకపోయినందుకు మేము బాధపడుతున్నాం. అదే షీ గట్ ఏ ప్రాబ్లం.
అది కుటుంబ సమస్య, లేకపోతే షీ వాజ్ ప్రిపేరింగ్, చాలా అద్భుతంగా లెక్చరర్గా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి విషయాలు మనకు అందుబాటులోకి వచ్చి ఉండేవి. అది మన దురవకాశం అది. సార్ వేణుగోపాల్ సార్, మీరు ఒక మాట చెప్తే తర్వాత నెక్స్ట్ సెషన్లోకి మన అంటే రేపు వచ్చే నెలలో జరగబోయే ప్రోగ్రాం గురించి ఇప్పుడే ఒక అనౌన్స్ చేసుకునే ఒక అవకాశాన్ని మీరు అనుమతిస్తే మాట్లాడతాను. సార్ సాకేత్ రామ్ సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, ఏదైనా అడగాలనుకున్నారేమో చూడండి. సాకేత్ రామ్ గారా సార్? సాకేత్ రామ్ గారు ఒకటే ఒక నిమిషం మాట్లాడతాను సార్. మాట్లాడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రివిలేజ్డ్. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అఫ్ కోర్స్ ఐఎమ్ ఎన్ ఆయుర్వేద డాక్టర్. యాక్చువల్లీ నాకు దీంతో డైరెక్ట్ గా ప్రత్యేకంగా సంబంధం లేదు. అయితే మా సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ది హైదరాబాద్ లో ఉంది. సో దాని మ్యాండేట్ ప్రకారంగా ఒక 4 years బ్యాక్ నేను ఈ ఆర్కియోబాటనీ బేస్డ్ ఒక వర్క్ టేకప్ చేశాను సార్. నేను ఆ సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెలియో సైన్సెస్ లక్నో కూడా విజిట్ చేశాను నేను. అయితే మన తెలంగాణలోనే ఇన్ని రకాల విషయాలు దాగున్నాయని నాకు తెలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వేణుగోపాల్ సార్ ఒక పెద్ద అండగా నాకు ఇవాళ ఇక్కడ దీంట్లో దొరికారు. దిస్ బిగ్గెస్ట్ like takeaway for me. I think I will meet sir and also other experts in this field. Actually మా దగ్గర వచ్చేసి we have a museum and other facilities sir, and I will also try to contact మన సముద్రాల అబ్బాయిని కలిసి we will try to help him in the way to the extent what is possible from our institute also, because as Sudhakar garu has said, they need lot of support, logistic support and also the intellectual support, especially I think publication విషయంలో ప్రాబ్లీ ఈ అబ్బాయికి మనం చాలా సహకారం చేయాలి. అశ్వతి I think she is relatively well placed, but I think Samudrala needs definitely an important support, and because we sit in institutions, so we have this like mechanism to help people write papers and all. Ours is a central government institution, and I think GSI lo unde vanalu kuda I think we have to tap. And we should be able to see, I think we should be able to get some projects. ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ మీద అక్కడ కూడా డోర్స్ ఓపెన్ అయ్యాయి, కొత్త మనకి స్పాన్సర్షిప్ అవెన్యూస్. I think that is well taken sir. The social responsibility is very very important, and I will be again personally in touch with Venugopal sir and Hargopal sir, and to see how our youngsters who are working in this field from Telangana can benefit from this effort sir. Thank you very much sir. Thanks a lot. Sir, welcome sir. Thank you very much sir for your moral support and which you are going to support us, how you are going to support us. We are very thankful to you sir. Thank you sir. Venugopal sir. Sir unmute చేసుకోండి sir, please unmute. Okay, thank you very much Hargopal garu. Especially I am really thankful to Sri Sudhakar Reddy garu. So his insight and his suggestions, and he analyzed the problem in a professional way. So all his suggestions are worth considering. ఇవి మనం ముందు కూడా ఇలా కలుసుకొని ఇలాంటి ఫోరంల మీద ఇంకా ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇంకా తెలంగాణ పేలియంటాలజీ గురించి అది వాల్యూమ్స్ ఉంటాయి. మనము ఒక్కొక్క ప్రీకేంబ్రియన్ నుంచి క్వాటర్నరీ దాకా అన్ని స్తరాలు ఇక్కడ ఉన్నాయి. అన్నిటిలో కూడా ఫాసిల్స్ ఉన్నాయి. అన్నిటి మీద ఫారిన్ అక్కడ ఈ వర్టిబ్రేట్ పేలియంటాలజీ, నేచర్ అలాంటి సుప్రసిద్ధమైన సైంటిఫిక్ జర్నల్స్ లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. అవి ఇంకా ఎక్కువయ్యి మన చరిత్ర నిజంగా పూర్తిగా లైమ్ లైట్ లోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ తెలంగాణ చరిత్ర బృందం యొక్క రోల్ అందులో చాలా ఉంటది. ఎందుకంటే మనది వాలంటరీ ఆర్గనైజేషన్, ఇక్కడ డబ్బుల సమస్య లేదు, ఇంకా మన చేతిలోంచి పోయేవే కానీ వచ్చేవంటూ ఏమి ఉండవు. ఆ రకంగా మనం అందరం కలిసి ముందుకు పోదామని అంటున్నాను. ఇప్పుడు హరగోపాల్ గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి అనౌన్స్ చేస్తే బాగుంటది. నెక్స్ట్ ఏం సబ్జెక్టు ఎవరితో? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సునీల్ ఇప్పుడు కాల్ చేశాడు సార్. ఓకే.
కానీ తనది ఏమైంది, ఫోన్ బాగా ఓవర్ హీట్ అవ్వడం వల్ల అది మొత్తం స్ట్రక్ అయిందట. నార్మల్ ఫీచర్ ఫోన్ లో నుంచి తను కాల్ చేసి ఆ విషయం చెప్పాడు సార్. తను లైన్ లో ఉన్నాడు, వినిపిస్తుందో లేదో వాయిస్ ఒకసారి. సునీల్. హలో హలో సునీల్. సారీ సార్ ఆల్ టు విషయం ఏంటంటే నా ఫోన్ అప్పటి నుంచి ఆన్ లో ఉండేసరికి ఓవర్ హీట్ అయిపోయింది. నేను మొబైల్ ఆపరేట్ చేద్దామని అనుకున్నా, అది కాస్త ఫెయిల్ అయిపోయింది. సారీ టు సే ఆల్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఓకే 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 అట్లా అనొద్దు సునీల్, ఏం అవసరం లేదు. Sunil, you need not be sorry. Sunil, you have done an excellent work. You have shown us. మీరు బాగా చూపించారు. We were talking about your good work. మీరు లేకపోయినా తర్వాత రికార్డింగ్ చూసుకోండి. You did an excellent work. ఇది అవసరం లేదు. మనం ఇంకొక రోజు మళ్ళీ ఒక కార్యక్రమాన్ని చేసుకుందాము. ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్, ఇట్ ఇస్ ఎ లెసన్ టు us. తప్పకుండా చేసుకుందాము. మనదే మన కార్యక్రమాలే ఇవి. దీనికోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు మనకు నుస్రత్ రాలేకపోయింది, మనం దానికి చేయాల్సింది ఏమీ లేదు. మనకు ఇంకా బోల్డ్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు నెలకు కార్యక్రమం చేసుకుంటున్నాం. మీరందరూ సహకరిస్తే నెలకు 2 కార్యక్రమాలు చేసుకొని మనం చేస్తున్న పనిని అందరికి తెలియజేసి అందరిని ఎక్కువ కలుపుకోబోయే ప్రయత్నం చేద్దాం. ఎనీహౌ యు మస్ట్ బి కంగ్రాచులేటెడ్ సునీల్. నేను మనవాడివే అయినా మనం తప్పనిసరిగా నువ్వు చేస్తున్న పనిని నేను ఒక చరిత్ర అభిమానిగా నిన్ను అభిమానిస్తూ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సరే సునీల్, నేను ఒక చిన్న మాట మాట్లాడదామని. ఏం లేదు సార్, ఇప్పుడు బహుశా అందరూ మాట్లాడి ఉంటారు కదా, ఇంకా కట్టా శ్రీనివాస్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ ఒక్క నిమిషం సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత మనం ఏం చెప్పము, అందుకని నేను ఒక చిన్న ప్రకటన తర్వాత మీ ప్రకటన తర్వాత సార్, నేను ఒక బాధ్యునిగా ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నెక్స్ట్ అంటే వచ్చే నెల అక్టోబర్లో మన కొత్త తెలంగాణ చరిత్ర బృందం చేయబోయే కార్యక్రమం రాక్ ఆర్ట్ మీద ఉంటుంది. రాతి చిత్రాలు తెలంగాణ అనే అంశం మీద ఉంటుంది. దీనికి మాకు మరో పెద్ద దిక్కైనటువంటి ఆత్మీయుడు, మిత్రుడు, చరిత్రకారుడు, న్యూమిస్మాటిస్ట్, ఎక్స్పర్ట్ ఇన్ రాక్ ఆర్ట్ డాక్టర్ బి మురళీధర్ రెడ్డి సార్ ఈ కార్యక్రమాన్ని వారి కార్యక్రమం ఉంటుంది వచ్చే నెల. ప్లీజ్ మాకు ఒకసారి కనబడండి సార్. మురళీధర్ రెడ్డి సార్, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ సార్ మీరు కనబడండి సార్. నమస్కారం అయ్యా. అందరికీ నమస్కారం. ఇంతసేపటి నుంచి నిశ్శబ్దంగా అందరినీ వింటూ ఉన్నారు. సార్ శ్రోతను సార్, ఎప్పుడు శ్రోతనే నేను. అయ్యా మీరు శ్రోత కాదు, రేపు మళ్ళీ వక్త కావాలండి. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ సెషన్ లో మీరు మాకు వక్తగా రాకాట్ గురించి చెప్పాలని, అందులో తెలంగాణ రాకాట్ గురించి చెప్పాలని, మనం కలిసి తిరిగిన యాత్రల గురించి తెలియజేయాలని, మాకు గైడ్ గా ఉండాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. కట్టా ఒక మాట. సార్ రెనిత్ హ్యాండ్ రైజ్ చేశాడు సార్, తన క్వశ్చన్ అడిగాడు. అడగండి ఒకసారి తనకి అవకాశం. ఓకే రెనిత్. Sir, I don't have any questions, but I wanted to support. I wish to study more about paleontology, and I have read some books and I have done some courses in the mobile, and I couldn't find any more, and I want to get help from anyone who knows better than anyone who knows. You can always contact us. My number is available. I will suggest you how to proceed. There are a lot of books available. If you have net, everything is possible. But you start from basics, then slowly go into the core of the subject. Without
And basic biology also is one of the essential. To know paleontology, one should have basic knowledge of biology. Okay, Can sir. start. Can I get your number? Yeah, you will Yes, get. yes. You can contact us. Will you write our number, my number, and I will. You take my number. I will connect with all the people. Okay. My number is 994949 8698. 994949 8698. 98. Okay. Okay, sir. Okay. You can connect me, and I will make available there our elder numbers also, my group member numbers also to you. Facebook You also, I think it is available. You can see it on the Facebook. Okay. Yes, sir. Thank you, sir. Oh, okay. It's all right. Very nice of you. So now we can hand over to Kata Srinivas. అఫీషియల్ గా వందన సమర్పణ సుధాకర్ రెడ్డి చేసేసారు. ఇవి మనం ఎడిషనల్ టాక్. మొత్తం మీద నా సంతోషాన్ని ఇక్కడ వ్యక్తపరిచేది ఏంటంటే చాలా విషయాల్ని అనుకున్న విధంగానే ఈ రోజు కార్యక్రమం నుంచి నేర్చుకోగలిగాం. చిన్న చిన్న అవాంతరాలు వచ్చిన నేపథ్యంలోనైనప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ టాపిక్ గా కూడా ఇప్పుడే డిసైడ్ అయిపోవడం కూడా సంతోషంగా ఉంది. ఆదిమానవుడి తాలూకు గుహా చిత్రాలు లేదా రాతి చిత్రాలకు సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు నెక్స్ట్ సెషన్ లో తెలియబోతున్నాయి అనేది కూడా ఉత్సాహవంతంగా అనిపించే అంశమే. ఇంకా ఇందులో కన్క్లూడింగ్ గా ఇంకేదైనా ఉండాల్సి వచ్చినా కూడా అది అఫీషియల్ గా కంప్లీట్ చేసేది ఇప్పుడు సుధాకర్ రెడ్డి సారే. సార్ ప్లీజ్. I'm done of talking, sir. Yes, sir. Great. It's a great event, and thank you very much, all of you, the young paleontologists, experts, retired professionals, those with both black hair and gray hair, and everybody like other expert. Like I forgot to mention Bandi Muralidhar Reddy garu because I spoke to him last time regarding rock art, and I'm eager to, chala eduru chustunanu rock మీద. I'll participate as a participant, and thank you very much all of you. And మీరు కూడా ఫీల్డ్ విజిట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కరోనా కొంచెం తగ్గినట్టుంది కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ హెస్. అండ్ ఇక్కడ ఒక కామెంట్ కూడా వచ్చింది, బికాస్ మనకి ఒక ఆయుర్వేద డాక్టర్ గారు ఈ సెడ్ ఈ సపోర్ట్ అని, డాక్టర్ సాకేత్. అండ్ దెర్ ఇస్ వన్ కామెంట్ ఫ్రమ్ CRG, Center for Education and Research in Geosciences, Sudha Sudha garu. She is talking about how they are funding themselves, and maybe you should look for more funding opportunities and grants. So thank you very much everybody, and we are concluding this session today. Thank you for the host Haragopal garu. Thank you Venugopal garu. Thank you everybody. Bye. See you. Thank you, sir. Thank you very much. Thank you. Close చేద్దామా? Yes, sir. Yes, sir. I am concluding. Thank you, sir. Thank you, everybody. హర్గోపాల్ సార్ మీరే క్లోజ్ చేసేది. Thank you. చేస్తున్నా. హలో అశ్వత. Yes, sir. Bye. Bye, sir. Thank you, sir. We meet again. Okay. Yes, sir. Right. Okay. Right. Thank you all. Sir. Week ఆహ్వానం, వచ్చే నెలకు ఆహ్వానం. Thank you. So nice. Right, sir. Right, sir. Right. Thank you, everybody. Thank you.